డిగ్రీ వచ్చినంత మాత్రాన మీకు ఉద్యోగం రాదు రాదు రాదు. జాబ్ సీకర్స్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు కానీ జాబ్ ప్రొవైడర్స్ అవ్వాలనేటువంటి ఆలోచన చాలా తక్కువ మంది చేస్తున్నారు. అందిన డిగ్రీలు కూడా పులనైపోయాయి, చేదైపోయాయి. ఈరోజు సబ్సిడీ దొరుకుతుందా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రభుత్వాలు విద్యకు డబ్బు ఇస్తుందా లేదా అనేది పెద్ద సమస్య. నాలెడ్జ్ని ఒక ప్రొడక్టివ్ వేలో యూటిలైజ్ చేసుకోలేకపోతుంది దేశం. హైదరాబాద్లో చదువుకుని అమెరికాలో పనిచేస్తాడు. అది ఇంద్రబాయ్ నువ్వు ఇక్కడ చదువుకున్నాడు, నువ్వు ఇక్కడ అమ్మితే నీకు ఇక్కడ మార్కెట్ లేదు, ఆడికెళ్ళిపోదు. ప్రాబ్లం అబ్బాయిలకు అమ్మాయిని ఇవ్వాలంటే వాళ్ళు జాబ్నే చూస్తారు. అవునవును. లైక్ ఆంటర్ప్రీనర్షిప్ని అంటే ఎంకరేజ్ చేయట్లేదు సొసైటీ. సో ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. మేము కూలి వాళ్ళ జనరల్గా బట్టలు కుట్టి జీవితం నడిపించేది, లైవ్లీహుడ్ నడిచేది. టైలరింగ్ తోటి నేను ఎడ్యుకేషన్ పట్టుకునేవాడిని. సో టైలరింగ్ చేస్తూ చేస్తూ నేను చదువుకునేవాడిని. వ్యాపారం నేర్చుకునేటప్పుడే వ్యాపారం నుంచి డబ్బు రావాలి. ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎర్న్డ్ ఇన్ ఎడ్యుకేషన్, త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ విత్ క్యూరియాసిటీ అనేది లోపించింది. సివిల్ సర్వీసెస్ రిజైన్ చేసినటువంటి ఐఏఎస్ చెప్తారనమాట, ఈ పిచ్చి వదిలిపెట్టండి. చదువు అంటే బుక్ నాలెడ్జ్ మాత్రమే చదువు అనేది ఒక ఐడియా అనేది ఉంది. మీరు కంపెనీస్ పెట్టాలి, మీరు మార్కెట్కి పోయి అమ్మాలి. ఈ అమ్మిన అనుభవంతో మీరు అసైన్మెంట్ రాయాలి, వీటికి మేము మార్కులు ఇస్తామని చెప్పి మొదలుపెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఎంబీఏ స్టూడెంట్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ, మ్యాథ్స్ స్టూడెంట్ కానీ ఈ గనక అమ్మితే వాడికి బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఏది నేర్చుకున్నో దాన్ని అమ్మేసి, ఎప్పుడు నేర్చుకుంటే అప్పుడే అమ్మేసి. కన్విన్స్ చేయాలి, మాట్లాడాలి, చెప్పించాలి, ఒప్పించాలి, సమస్య తెలుసుకోవాలి. ఇదే చదువు. నీ టీచర్స్ దగ్గర నువ్వేదైతే నేర్చుకున్నావో అదే దాని మీద నువ్వు టీచర్స్కి అమ్మగలిగితే నువ్వు నిజమైన స్టూడెంట్ అని చెప్పి టీచర్ నిన్ను మెచ్చుకుంటాడు. ఇన్ఫర్మేషన్ నువ్వు బ్రేక్ చేయాలి, కంబైన్ చేయాలి, అనలైజ్ చేయాలి, సింథసైజ్ చేయాలి. అప్పుడే నీకు నాలెడ్జ్ వస్తుంది. ఈ అనగారిన వాళ్ళు ఎందుకున్నారంటే అలా ఆలోచించగానే అనగారిన. చాలా గొప్పగా చెప్పారు సార్. ఎంతో ఎన్లైటింగ్గా ఉంది మీరు చెప్పినటువంటి విషయాలు. దీని నుంచి ఒక వాల్యుబుల్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఉన్నటువంటి స్టూడెంట్స్కి వెళ్తుందని ఒకటి నేను ఆశిస్తున్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన దేశంలో హైయర్ స్టడీస్ తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడే చదువుకొని అక్కడే స్థిరపడాలి అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా బీటెక్ ఫినిష్ అయ్యాక తమ డెస్టినేషన్ ఏంటని స్టూడెంట్స్ని అడిగితే అమెరికాని అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ సొంత దేశంలో ఉండి ఇన్నోవేషన్ లేదా ఆంటర్ప్రీనర్షిప్ వైపు వెళ్ళాలి అని అనుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా జాబ్స్ వెంట పడుతున్నారు, కానీ జాబ్ ప్రొవైడర్స్గా అవ్వాలని ఎందుకు అనుకోవడం లేదు. సో ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి మండి సార్ వస్తున్నారు మన స్టూడియోకి. సో మండి సార్ గురించి చాలామందికి తెలుసు. వారి అసలు పేరు డాక్టర్ ప్రసాద్ తీగలపల్లి. వారు మన తెలంగాణకు చెందిన వారే. ఫ్రమ్ లాస్ట్ 30 years నుండి ఐఐఎం ముంబైలో వారు ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. వారిని ప్రొఫెసర్ ఆఫ్ స్టార్టప్స్ అని కూడా అంటారు. సో వారితో మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. ఈ పాడ్కాస్ట్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. వారి ఐడియాస్ ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. అయితే ఈ రోజుల్లో సార్ మన దేశంలో చాలా పెద్ద పెద్ద వరల్డ్ క్లాస్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి చాలామంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ కూడా జాబ్ సీకర్స్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు కానీ జాబ్ ప్రొవైడర్స్ అవ్వాలనేటువంటి ఆలోచన చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇండియాలో లైక్ మార్కెట్ నీడ్ ఏదైతే ఉందో ఆ నీడ్ ఆధారంగా ఆ బిజినెస్ అనేవి సెటప్ అవ్వట్లేదు. సో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అంటే దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇది చాలా సీరియస్ విషయం. యూత్ అనేది ఎడ్యుకేట్ అవుతున్నారు, అండ్ ఎడ్యుకేటెడ్ ఫర్ ఎక్స్పోర్ట్. దాట్స్ ద బిగ్ ప్రాబ్లం. మనం ఎట్లా ఉంటుందంటే తయారు ఎందుకు చేస్తున్నామంటే ఎక్స్పోర్ట్ చేయడం కోసం తయారు చేస్తున్నట్టుగా. డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఉంది అనుకోండి, ఎవ్రీబడి నోస్ దట్ ఐఐటి అయిపోగానే వాడు అమెరికా వెళ్ళిపోతాడు అనుకుంటాడు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద డాక్టర్స్ ఆల్సో విల్ హ్యాపెన్ ఫర్ దాట్. ఇదన్నమాట. అయితే ఇక్కడ జాబ్ టేకర్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ జాబ్ మేకర్స్ అనేది ఒక ఇక్కడ విషయం అన్నమాట. మనం కనుక సక్సెస్ఫుల్గా జాబ్ టేకర్స్ కనుక చేయగలిగితే జాబ్ మేకర్స్ కూడా చేయొచ్చు. టేకర్స్ చేయొచ్చు కానీ మేకర్స్ ఎందుకు చేయలేరు? ఇప్పుడు అది చేయగలిగితే ఇది కూడా చేయొచ్చు. అది ఒక ముఖ్యమైన విషయం. ఎందుకు జాబ్ టేకర్స్గానే ఉండిపోతున్నారు, మేకర్స్గా ఎందుకు మాట్లాడలేదంటే చాలామంది చాలా రకాల సమస్యలు ఎత్తుతారు. ఏమిటి అంటే ఎకానమీ బాగాలేదు అని చెప్పేసి, వ్యవస్థ బాగాలేదని చెప్పేసి, తర్వాత ఇది ప్రభుత్వాలే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, తర్వాత పిల్లలు బాగలేరని చెప్పేసి, వాళ్ళు తెలివితేటలని చెప్పేసి, తల్లిదండ్రులు అది లేదని చెప్పేసి,
ఈ రకంగా రకరకాల ప్రపంచ వ్యవస్థ మారిపోయింది, అందుకోసం చెప్పేసి ఈ రోజు ఉద్యోగాలు రావట్లేదని చెప్పి అనుకుంటారు. కొంతవరకు నిజం, కొంతవరకు అబద్ధం. ఇది కాదు అసలు విషయం. ఏంటి అంటే చదువుకునేవాడు చదువు కనుక సరిగా చదువుకుంటే ఈ సమస్యకు పరిష్కారాన్ని ఈజీగా తీయవచ్చు. ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకునేవాడు సరిగా డ్యాన్స్ చేసుకుంటే ఆడియన్స్ దొరుకుతారు. జర్నలిస్ట్ అనేవాడు సరిగా చదువుకుంటే పేపర్ చదివేవాడు తప్పకుండా దొరుకుతాడు. డాక్టర్ సరిగా చదివితే పేషెంట్స్ ఆటోమేటిక్గా దొరికిపోతారు. సో బేసిక్ మూలమైనటువంటి సమస్య ఎక్కడుంది అంటే చదువులోనే. ఏదైతే తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే చదవడంలోనే తప్పు జరుగుతుంది. అంటే మీరు లేదండి, మీరు అన్ని విషయాలను వదిలిపెడతారు. ఇదే ముఖ్యం. ఎందుకంటే చదువు అనేది ముఖ్యం, చదువుకోవడం అనేది ముఖ్యం, చదువులో ఎట్లా చేయాలనేది ముఖ్యం. దీని కనుక సరిదిద్దితే మిగతా అన్ని సరిదిద్దే అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా చదువు అంటే బుక్ నాలెడ్జ్ మాత్రమే చదువు అనేది ఒక ఐడియా అనేది ఉంది. చదువు అంటే అసలు కాలేజీలో అసలు విద్య నేర్చుకునే పద్ధతి కానీ, విద్య మొత్తం వాతావరణం కానీ ఎట్లా చేయాలని దానికి విద్య అనేది ఎక్స్టెన్సివ్గా చూడొచ్చు. చదువుకోవడంలో ముఖ్యంగా అసలు విద్యార్థి యొక్క రోల్ ఏమిటి, విద్యార్థి ఎలా చదువుకోవాలి, దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కూడా చేస్తే ఈ సమస్యకు ఈజీగా వెసలుబాటు దొరుకుతుంది, సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం లేదని కాదు, కానీ ఈ ప్రాబ్లం ఏమిటి అంటే, ఈ సమస్య ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది ఈరోజు సమస్య. అయితే విద్య అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఈరోజు. ఇది ఇండియాలోనే కాదు, ఓకే, మిగతా దేశాల్లో కూడా ఉంది. ఇది అమెరికాలో కూడా ఉంది, ఇది యూరోప్లో కూడా ఉంది, ఇది వేరే దేశాలలో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అవి అడ్వాన్స్డ్ కంట్రీస్ కాబట్టి, అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వాళ్ళకి ఈ సమస్య అంత ఎక్కువగా అనిపించకపోవచ్చు. మనం ఈరోజు ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఈ సమస్య మనకు తీవ్రంగా అనిపిస్తుంది, కానీ అక్కడ కూడా ఉంది. అంటే అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చదువును కనుక సరి చేయడం ఎలా, దీన్ని కూడా మనం ఆలోచించేది అంటే అతి తక్కువ ఖర్చుతోటి అతి ఫాస్ట్గా, చాలా తీవ్రంగా, చాలా వేగంగా చేయగలిగిన పద్ధతి, అతి తక్కువ సమస్యతో, అతి తక్కువ ప్రాబ్లమ్స్ తోటి, అతి తక్కువ పెయిన్స్ తోటి కూడా చేయొచ్చు. ఈ విషయాలు ఉన్నాయి పుస్తకాలలో, ఇవి లేక కాదు, మనకు అలవాటు అయిపోయింది. మనకి రోగం మనకు ఒకటి తగిలిపోయింది ఆల్రెడీ. మనకు ఈ ఒక పద్ధతిని మనం నడుస్తున్నాం, అదే పద్ధతిని నడిపిస్తున్నాం ఈరోజు. మనం కనుక విద్యని చూసినట్టయితే అన్ని రంగాల్లో మార్పు వచ్చింది. బ్యాంకింగ్లో చూస్తే మొత్తం మారిపోయింది, పోస్ట్ ఆఫీస్లో మొత్తం, ట్రాన్స్పోర్ట్ మారిపోయింది. మీరు బయటికి వెళ్ళి ఏ మార్గం, ఏ ఇండస్ట్రీ చూస్తే కూడా మారిపోయింది. ఒకటే ఇండస్ట్రీ మారింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనమాట. కరెక్ట్. ఏంటంటే కాలేజీకి పోవాలి, అటెండెన్స్ రాయాలి, ఎగ్జామ్ రాయాలి, మార్కులు వస్తే సర్టిఫికేట్ వచ్చేస్తుంది, అంతే, నీకు ఆటోమేటిక్ ఉద్యోగం వస్తుంది. లేదు, ఉద్యోగం ఎందుకు వస్తుంది? ఇదొక్కటే ఫీల్డ్ ఏదైతే మారలేదన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య. విద్యని కనుక మనం కనుక ఇంప్రూవ్ చేయగలిగితే, విద్యా విధానాన్ని మనం కనుక మార్చగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేను పనిచేసేది ఈ ఫీల్డ్లో, నేను వర్క్ చేసేది ఈ ఫీల్డ్లో లాస్ట్ 25 years 30 years నుంచి 25 సంవత్సరం 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అందుకే మేము ముందుకు రావడం జరిగింది. సార్, ఇప్పుడు మన దేశానికి బ్రిటిషర్స్ వచ్చారు కదా, సో వారు రాకముందు మన దేశంలో స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండేది. సో అందరు కూడా స్కిల్ ఆధారంగానే అప్పుడు జీవించారు. తర్వాత బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో, అది అయిన తర్వాత ఏంటంటే సర్టిఫికేట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, అంటే సర్టిఫికేట్ కోసమే ఎడ్యుకేషన్, అంతేగాని స్కిల్ అనేది ఎడ్యుకేషన్లో అంటే ఒక పార్ట్ కాలేదన్నమాట. సో ఈ రోజుల్లో అంటే జనరల్గా సార్ మనకు ఈరోజు ఏమంటారు సార్, లాజిక్ కంటే నాలెడ్జ్కే ఇంపార్టెన్స్ పెరిగింది, అకాడమిక్ నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ పెరిగింది, లాజిక్ అవసరం లేదు. సో ఆ లాజిక్ అనేది ఉంటే వీళ్ళు ఏదో ఒక స్కిల్ని ఎంచుకొని వారు దాంట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని కరెక్షన్ చేయడానికి మనకు ఎటువంటి మార్గాలు ఉన్నాయంటారు సార్? బ్రిటిష్ వాళ్ళు రాకమునుపు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత తప్పకుండా చదువులో మార్పు వచ్చింది. వాళ్ళు తీసుకొచ్చిన చదువు వాళ్ళకు అవసరమైన చదువు తీసుకొచ్చారు. మెకాలే ఎప్పుడూ పోయాడు, బట్ అది వాళ్ళు తీసుకొచ్చింది వాళ్ళకి అవసరమైనటువంటి విద్యను తీసుకొచ్చారు. అది మామూలు, ఏ పాలకులైనా సరే వాళ్ళకి కావాల్సిన విద్యనే వాళ్ళు తీసుకొస్తారు. ఎవరైనా సరే ప్రజలకు కావాల్సిన విద్య అనేది అది వేరు, పాలకులకు కావాల్సిన విద్య అనేది వేరు. అంటే ప్రాబ్లం ఏంటంటే సార్, థియరిటికల్ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. దీన్ని నేను థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనడానికంటే నేనేమంటానంటే, ఇది
ఇది నోటితో విద్య. ఎంతసేపటికి నోరే. మెకానికల్ ఇంజనీర్ కూడా నోటితోని విద్యనే. ఏంటంటే మెషిన్ ఎట్లా ఓపెన్ చేయాలో చెప్తాడు కానీ చేయడు. ఇది చెయ్యితో విద్య కాదు, కాలుతో విద్య కాదు, వీపుతో విద్య కాదు, నెత్తితో విద్య కాదు. ఇది ఎంతసేపటికి ఇది నోటితో విద్య. అంటే మాట్లాడడం అనమాట. ఇప్పుడు గడ్డం గీకాలి, ఎలా గీకాలో చెప్పిండి అనుకోండి, గడ్డం గీకుడు అవుతుందా? గీకాలి కదా. ఇప్పుడు కరగాలి, ఇనుముంది కరగాలి, ఎట్లా కరగాలో చెప్తాం అనుకోండి. మెటలర్జీ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, బ్రహ్మాండమైన పుస్తకాలు చదువుతాడు మెటలర్జీ ఎలా చేయాలి ఏమిటి అని చెప్పేసి. ఎప్పుడు కూడా కరిగిన పాపన పోడు. చేస్తూ నేర్చుకోరా అనేది కాదు ఇది. ఎంతసేపటికి మాట్లాడుతూ నేర్చుకో, వింటూ నేర్చుకో, బట్టి నేర్చుకో. ఇదన్నమాట. చెయ్యడం అనేది పూర్తిగా మర్చిపోయారు. ముఖ్యంగా బ్రిటిష్ విద్యలో మనకు వచ్చినటువంటి ఏమిటి అంటే చెయ్యడం అనేది లేదు. కరెక్ట్. అనుభవం అనేది లేకుండా అయిపోయింది. ఇది అనుభవ విద్య కాదు, ఎంతసేపటికి ఆలోచన విద్య. కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఆలోచించడం మంచిదే, తప్పేం కాదు. బట్ ఆలోచన తర్వాత కానీ ఆలోచిస్తూ కానీ అనుభవం కూడా కావాలి, చెయ్యాలి కదా. చేయకపోతే ఎలా అవుతుంది? అంటే ఎడ్యుకేషన్ అనేది ప్రొడక్టివ్గా అవ్వాలి. సో అనుభవంలోకి రావడం అనేది ముఖ్యం. థియరీ నుంచి, ఆలోచన నుంచి అనుభవం నుంచి ఇంకొక మెట్టుకు పోవచ్చు. పరిశోధన చేయొచ్చు, లేదా దాన్ని ఎక్స్పెరిమెంటల్ కూడా చేయొచ్చు. అంటే ఎలా చేస్తున్నా అని చెప్పి ఆలోచించడం. అంటే జరుగుతున్నప్పుడే దాని గురించి ఆలోచన కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది కూడా మనం డైరెక్ట్గా చూస్తుంటాం అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్స్పీరియన్స్ తర్వాత దాని గురించి ఆలోచిస్తారు, రిఫ్లెక్షన్ ఉంటుంది. ఇక్కడ జరిగేటప్పుడే ఎలా జరుగుతుంది కూడా ఆ మనసు, ఆ మెదడు కనుక పనిచేస్తుంది అనుకోండి, అది పరిశోధన అంటాం. సో థియరిటికల్ నుంచి, ఆలోచన నుంచి అనుభవం నుంచి పరిశోధన నుంచి ఆదాయం, ఇంకొక మెట్టు కూడా తీసుకుపోవచ్చు. అంటే మనం చూసేది, మనం అర్థం చేసుకునే దాంట్లో నుంచి విలువ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. నీకు శ్లోకం చెప్తాను దీని గురించి. తేజస్వినావదీతమస్తు అని అంట. సహవీర్యం కరవావహే తేజస్వినావదీతమస్తు. అంటే టీచర్ చెప్పేటప్పుడు, విద్యార్థి వినేటప్పుడు సహవీర్యం కరవావహే. గురువు శిష్యుడు ఇద్దరు కలిసి నేర్చుకునేటప్పుడు ఇల్యూమినేషన్ రావాలి, ప్రకాశం రావాలి, ప్రసాదం రావాలి. ప్రసాదం అంటే తెలుసు కదా, తినేటందుకు ఉపయోగపడేది ప్రసాదం. అది దాంట్లో మంచి ఇదన్నీ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఇల్యూమినేషన్ రావడం అనేది నేర్చుకునేటప్పుడు రావచ్చు. అది ఏ విద్యలైనా రావచ్చు. ఎలక్ట్రానిక్స్ రావచ్చు, కెమిస్ట్రీలో రావచ్చు, బయాలజీలో రావచ్చు, జువాలజీ రావచ్చు, జర్నలిజంలో రావచ్చు, న్యాయ విద్యలో రావచ్చు. ఏ విద్యలోనైనా కూడా సహవీర్యం కరబావహే తేజస్వినావదీతమస్తు. అయితే తేజస్సు వచ్చేటట్టుగా చేయడం అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. బ్రిటిష్ విద్యలో మనకి ఇది లేదు. మనకు మెకాలజీ విద్యలో మనకు ఈ తేజస్సు వచ్చేటట్టుగా మనం ఎప్పుడు ఆలోచించలేదు. మనకున్నటువంటి వృత్తి విద్యల్లో అప్పట్లో, ఇప్పుడు కౌన్సిల్ అయినా కానీ, మంగళ అయినా కానీ, గొర్రెలు కాసేటోళ్ళు కానీ, వ్యవసాయం చేసేటోళ్ళు కానీ, ఆర్కర్ దొల్లేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి ఇట్లా ఉంటుంది. అంటే వృత్తిలో నుంచి ఆదాయం వచ్చేది, దాంట్లో నుంచి జ్ఞానం కూడా వచ్చేది, దాంట్లో నుంచి విలువలు కూడా వచ్చేది. ముఖ్యంగా మెకాలే ఎడ్యుకేషన్లో ఇది లోపించింది. ఎంతసేపటి క్లాస్ రూమ్లో కూర్చొని టైగీ కట్టుకొని పోతాడు కాలేజీకి. నేను వస్తుంటే చూస్తాను, స్కూల్ స్టూడెంట్స్ కూర్చుంటే ఏంటంటే మంచిగా టైగీ కట్టుకొని వస్తాడు అనమాట. వాడు పనికి రాని పడ్డాడు, ఎందుకంటే వాడు పని చెయ్యడు అసలు. కరెక్ట్. జర్నలిజం స్టూడెంట్ ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ అమ్మాడా? కరెక్ట్. ఎప్పుడు జీవితంలో ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ అమ్మాడా? అంటే చదువుకునేటప్పుడు జర్నలిజం స్టూడెంట్ న్యూస్ పేపర్ కనుక అమ్మితే జర్నలిజం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వాడికి ఎవరు చదువుతున్నారు పేపర్, ఎందుకు చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఈ ప్రశ్నలు మనం పేపర్ వేసేటప్పుడు అడగొచ్చు యజమాని. నమస్కారం సార్, మీకు పేపర్ వేస్తున్నాను సార్, మీరు ఏ పేపర్ ఏ షీట్స్ చదివారు సార్, మీరు వెనక నుంచి ముందుకు చదువుతారా, ముందు నుంచి వెనక చదువుతారా సార్, మధ్య నుంచి ముందుకు పోతారా, మధ్య నుంచి పైకి పోతారా, ఎక్కడికి పోతారు సార్ అని అడగచ్చు. మీరు క్వశ్చన్ అడగవచ్చు. కరెక్ట్. నేను జర్నలిజం స్టూడెంట్ సార్, నేను మాట్లాడుతున్నానంటే అసలు పేపర్ కూడా ముందుగా పాఠకుడు పరేషాన్ అయిపోతాడు. చాలా సంతోషం అండి మీరు మాట్లాడుతున్నారు నాతో అని చెప్పేసి.
ఇది చేపలు అమ్మేటోడు కూడా చేయొచ్చు, అవును. అగ్రికల్చర్ స్టూడెంట్స్ చేయొచ్చు, పళ్ళోడు చేయొచ్చు, ఉమ్. ఎవడైనా చేయొచ్చు. సో పని లేని విద్య వల్ల పనికి రాని విద్యార్థులు తయారవుతున్నారు. ఆదాయం లేని విద్య వల్ల జాబ్ మాంగర్స్ అవుతున్నారు, జాబ్ టేకర్స్ అవుతున్నారు, బట్ జాబ్ మేకర్స్ కావట్లేదు. ఎప్పుడైతే విద్యను మనం అనుభవం నుంచి ఆదాయం వైపు ఇంకా తీసుకుపోయాం అనుకోండి, అప్పుడు ఏ విద్యార్థి అయినా సరే బాగా సబ్జెక్ట్ తెలుస్తుంది, వాడికి ఉద్యోగాలు విపరీతంగా వస్తాయి, Correct. పని విపరీతంగా వస్తుంది, వాడే వేరే వాళ్ళకి పని చిత్తం తయారవుతాడు. అవును. ఈ విషయం మేము ఐఎం ముంబైలో, ఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబైలో లాస్ట్ 25 years 30 సంవత్సరాలు చేస్తున్నాను. తెలుగువాడిగా మీ ముందు వచ్చి ఈ విషయం చెప్పడం కోసం చాలా సంతోషపడుతున్నాను. మాట్లాడదాం మూడు. సార్, అయితే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఏమర్థమైందంటే, ఎడ్యుకేషన్ విత్ క్యూరియాసిటీ అనేది లోపించింది. ఎడ్యుకేట్ అవుతున్నప్పుడు వాళ్ళకు అది దాని గురించి తెలుసుకోవాలంటే ఆతృత అది లేదనమాట. సో దానివల్ల ఏంటంటే అండ్ ఆ ఎడ్యుకేషన్ కూడా ఇన్స్పైర్ చేయట్లేదు. Yeah. లైక్ నువ్వు చదువుతున్నావు, నువ్వు ఒక ఆంటర్ప్రినర్ వైపు వెళ్ళాలి అనేది కూడా ఇన్స్పిరేషన్ లేదనమాట. ఈవెన్ హైయర్ స్టడీస్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అవును. లైక్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత ఏం జాబ్ చేస్తావు అనేటువంటి ప్రశ్న సాధారణంగా టీచర్స్ నుంచి వస్తుంది. అండ్ ఆల్సో సొసైటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే జాబ్ అనేది ఒక సెక్యూర్ థింగ్ లాగా చూస్తున్నారు. అండ్ ఈ రోజుల్లో చాలా మందికి అబ్బాయిలకు అమ్మాయిని ఇవ్వాలంటే వాళ్ళు జాబ్నే చూస్తున్నారు. అవునవును. లైక్ ఆంటర్ప్రినర్షిప్ని అంటే ఎంకరేజ్ చేయట్లేదు అవును. సొసైటీ. సో ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. సో దీనికి పరిష్కారాలు ఏముంటాయి అంటారు సార్? ఉద్యోగమే కావాలి అనేది అది ఒక నానుడి అయిపోయింది, ఒక అలవాటు అయిపోయింది, ఒక రోగంగా అయిపోయింది అది యాక్చువల్గా. అయితే ఉద్యోగాలు విపరీతంగా ఉన్న రోజుల్లో అలా ఆలోచించడం పద్ధతి కాదు, తప్పేం లేదు. ఎందుకంటే లేబర్ స్కేర్సిటీ ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో టీచర్స్ లేరు, టీచర్ ఉద్యోగాలు విపరీతంగా ఉన్నాయి. ఆ రోజుల్లో డాక్టర్స్ లేరు, డాక్టర్ ఉద్యోగాలు విపరీతంగా ఉన్నాయి. పోలీసులు లేరు, పోలీసు ఉద్యోగాలు విపరీతంగా ఉన్నాయి. మరి ఈరోజు అది కాదు కదా. సో ఈరోజు పరిస్థితి ఏమిటంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. అప్పుడు దీన్ని మనం వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు జాబ్ స్కేర్సిటీ, లేబర్ స్కేర్సిటీ కాదు ఈరోజు మనకు. అసలు మొత్తం తారుమారైపోతుంది, టేబుల్స్ అన్ని మొత్తం మారిపోయాయి, కింద మీద అయిపోయింది. కింద మీద అయినప్పుడు మనం విద్యను మార్చుకోవాల్సి వస్తుంది. అవును. అదే పాత పద్ధతిలో ఉంటే పనికిరాదు. కరెక్ట్. సో ఈరోజు ఇది అధిగమించాలి, దీనికి పరిష్కారాలు చూసుకోవాలి. దీనికి విద్యలో మార్పులు తీసుకురావడం ఒకటి, తర్వాత అండర్స్టాండింగ్ కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా టీచర్సు, యూనివర్సిటీసు, కాలేజెస్ ఇవి తాము పాఠం చెప్పేటప్పుడే వీటిని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు ఆర్కిటెక్ట్ అయ్యేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ముందే చెప్తారు నీకు ఉద్యోగం రాదు బాబు అని చెప్తారు. డెంటల్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడికి ముందే చెప్తారు నీకు ఉద్యోగం రాదు బాబు, నువ్వు ఎంతసేపటి ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. ఓకే. లా ఉందనుకోండి, వాళ్ళకి తెలుసు, ప్రతి వాడికి తెలుసు నేను బయటికి పోవాలి, నేను ప్రాక్టీస్ పెట్టుకోవాలని సంగతి తెలుసు అనమాట. ఓకే. సో సాధన అనేది విద్యలోనే రంగరించి చెప్పాలనుకున్నాను. ఏజీబీఎస్సీ చేసేవాడు నేను బ్యాంక్ ఉద్యోగం అయితే కాదు, నేను రేపు వ్యవసాయం చేయగలుగుతానని చెప్పేటప్పుడు కనుక ఈ సాధనని కనుక మనం తీసుకొచ్చామనుకోండి. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడాను. అక్కడ స్టూడెంట్స్ అందరు ఏమిటి అంటే, వాడు ఏజీబీఎస్సీ ఎందుకు చేస్తుండే, నేను బ్యాంకులో అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వడం కోసం ఉద్యోగం చేస్తానంటాడు. ఇదెక్కడ దరిద్రం అండి. ఈ రోజుల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతు బంధు గురించి ఫార్మర్స్ దగ్గరికి చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళ పర్పస్ అది కాదు, వాడే రైతు కావాలి, వాడే ఆ పని చేయగలిగే కెపాసిటీ రావాలి. వాడు ఆ రైతు ఆ వ్యవసాయం అనేది వందల వేల లక్షల రేట్లలో చేయగలిగే కెపాసిటీ రావాలి. కరెక్ట్. ఎంత బాగా చేయొచ్చు, ఎంత ఆరోగ్యమైన పంటను పండించవచ్చు, తెగులు లేకుండా మార్కెట్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు, అవుట్పుట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇవన్నీ తీసుకురావచ్చు. రకరకాల ఆల్టర్నేట్ యూజెస్ తీసుకురావచ్చు. ఇది చేయాల్సింది ఏజీబీఎస్సీ స్టూడెంట్. కరెక్ట్. ఐజీబీఎస్సీ స్టూడెంట్, ఏజీఎంఎస్సీ స్టూడెంట్ ఎందుకు వచ్చాడంటే, ఏజీఎంఎస్సీలో ఎంబీఏలో ఎందుకు జాయిన్ అయ్యిందంటే, బ్యాంక్ ఉద్యోగం సార్, ఏదో రాస్తున్నాను సార్, ఏదో నేను వీడియో అవుతాను సార్, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతాను చెప్పేసి. సో ఈ మైండ్ సెట్ చేంజ్ చేయటం అనేది తీసుకురావడం అనేది అవసరం. ఇది ఎడ్యుకేషన్ మార్పులోనే రావాలి, టీచింగ్లోనే మార్పు రావాలి, లెర్నింగ్లోనే మార్పు రావాలి. ఇది మీరు వివేకానంద గారు అన్నట్టు ఇది మేల్కొల్పు చేయాలి. ఇది రేజ్ అండ్ అవేక్,
Yeah. లేవాలి, మేల్కొనాలి. లేవడం వేరు, మేల్కోవడం రెండు. ఎరైజ్ అండ్ అవేక్. ముందు లేవాలి, తర్వాత నిద్ర నుంచి లేవాలి. అసలు Correct. రెండు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజునటువంటి సోషల్ మీడియా, ఈ రోజునటువంటి మీలాంటి టీచింగ్, ఇలాంటి లెసన్స్ తీసుకుపోయేటువంటి థింగ్ తోటి మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టభద్రులకి, యోజనలకు కూడా తీసుకోవచ్చు. చెప్పొచ్చు వాళ్ళకి, ఈరోజు ఉద్యోగాలు లేవు, Correct. చదువుకోవడం అవసరం, కానీ ఉద్యోగాలు లేవు. అయితే నువ్వు చదువుకునేటప్పుడే చదువు వల్ల ఉద్యోగం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎట్లా చదువుకోవాలన్నది ముఖ్యమైనటువంటి విషయం. చదువు ఉద్యోగం అవసరం ఉన్న రకంగా నేర్చుకోవచ్చు, ఉద్యోగం అవసరం లేకుండా కూడా నేర్చుకోవచ్చు. కరెక్ట్. కొద్దిగా మార్పు చేయాలి, ఇంతేం లేదన్నమాట. చిన్న మార్పు కనుక చేస్తే ఇది అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, యూపీఎస్సి క్రాక్ చేయాలంటే వాళ్ళకి ఎంతనో నాలెడ్జ్ ఉండాలి. ఓకే, వాళ్ళు ఎంతో దాని గురించి అంటే చదువుతారు, ఎంతో టైం స్పెండ్ చేస్తారు, ఇయర్స్ స్పెండ్ చేస్తారు యాక్చువల్లీ. సో అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సరే కొందరు క్రాక్ చేస్తారు, చాలా మంది క్రాక్ చేయకపోవచ్చు, చాలా తక్కువ మంది చేస్తారు క్రాక్ చేస్తారు. సో అంత నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్ ఇన్నోవేషన్ వైపు ఎందుకు వెళ్ళట్లేరు? ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ కదా సార్, లైక్ సమాజాన్ని ఎంతో చదివినరు. సో ఈ పీపుల్ రియల్గా లైక్ వాళ్ళ నాలెడ్జ్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టారనుకోండి, లైక్ మన దేశం డెవలప్ అవ్వడానికి అంటే చాలా ఆస్కారం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది, లైక్ నాలెడ్జ్ని ఒక ప్రొడక్టివ్ వేలో యూటిలైజ్ చేసుకోలేకపోతుంది దేశం. అవును. సో దీన్ని కరెక్షన్ చేయాలి సార్. అవును అవును. మనం ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాడు, పట్టుభద్రులు కానీ ఒక డిగ్రీ తీసుకున్న వాడికి నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నాం. ప్రొఫెసర్గా నేనేమంటానంటే, వాళ్ళకి నాలెడ్జ్ కంటే వాళ్ళకి ఉన్నది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్. ఎస్, కరెక్ట్. యాక్చువల్గా రెండు పదాలు ఉన్నాయి మన తెలుగులో కనుక చూసుకుంటే, రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ఏమో జ్ఞానం, నాలెడ్జ్, ఇంకొకటి ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఏమంటారంటే సూచన అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఉస్మానియా యూనివర్సిటీకి పోవాలంటే ఎలా పోవాలంటే సూచన, పోతే జ్ఞానం వస్తుంది. అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేసి అంబర్పేట నుంచి శివం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పోతే తెలుస్తుంది అనమాట. మనం ఎవరెస్ట్ ఎక్కాలి, ఎట్లా ఎక్కాలని చెప్పేసి మనకు మ్యాప్ దొరుకుతుంది. ఇది సూచన, మ్యాప్. నిజంగా మనం ఎవరెస్ట్కి ఎక్కితే అప్పుడు కానీ మనకు జ్ఞానం వస్తుంది. సూచనను పట్టుకొని మనం ఏమనుకుంటున్నా జ్ఞానం అనుకుంటున్నాం. సూచన జ్ఞానం కాదు. సూచనను మనం ఎప్పుడైతే అమలు చేస్తామో అప్పుడు జ్ఞానం వచ్చే అవకాశం ఉంది. కరెక్ట్. సూచనను అమలు చేసిన తర్వాత కూడా జ్ఞానం రాకపోవచ్చు చాలా మందికి. అవును. పోతాడు కానీ ఎవరెస్ట్ ఎక్కుతాడు కానీ అసలు ఎందుకు ఎక్కిండో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు కొంతమంది. కరెక్ట్. సినిమా ఎలా తీయాలని పుస్తకం ఉంటుంది, సినిమా తీయడం అనేది రెండు ఉంటుంది. సినిమా తీసిన వాడికి జ్ఞానం వస్తుంది, సినిమా ఎలా తీయాలో పుస్తకం చదివిన వాడికి జ్ఞానం రాదు. వాడికి చాలామంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీలు తీసుకొని బయటకు వస్తారు. ఎంతమంది ఫిల్మ్ యాక్టర్స్ అయ్యారు, ఫిల్మ్ డైరెక్టర్స్ అయ్యారు, ఫిల్మ్ స్క్రిప్ట్ రైటర్ అయ్యారు. ఎంతోమంది జర్నలిజం నుంచి డిగ్రీ తీసుకొని పోయి ఎంతమంది జర్నలిస్ట్ అయ్యారు. ఎంతోమంది పొలిటికల్ సైన్స్ డిగ్రీ తీసుకుని ఎంతమంది పొలిటికల్ లీడర్స్ అయ్యారు. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ థింగ్. సో సూచనను మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు అది జ్ఞానంగా మారుతుంది. సూచన, సాధన, జ్ఞానం. జ్ఞానం వచ్చిందా లేదా అని చెప్పడానికి ముఖ్యంగా కావాల్సింది అంటే సాధనలో విలువ రావాలి, విలువ మూల్యం రావాలి. తేజస్వినావదీతమస్తనం చూసారుగా, ప్రకాశం రావాలి, రిజల్ట్ రావాలి, ప్రభావం రావాలి. అదే తేజస్వినావదీతమస్తు. సో సాధన లేదు, విలువ లేదు, సూచనను పట్టుకొని మనం ఈరోజు ఏమనుకున్నామంటే జ్ఞాని అనుకుంటున్నాం. తాడి చెట్లు ఎలా ఎక్కాలి అని చెప్పి పుస్తకాన్ని రాస్తే వాడు తాడి చెట్టు ఎక్కినట్టు కాదు. తాసుబాముని ఎలా పట్టుకోవాలని చెప్పి పుస్తకం చదివితే తాసుబాముని ఎలా పట్టుకోవడం తెలియదు. తాసుబాముని పట్టుకోవడం చాలా ఈజీగా, కష్టమా? తోక వైపు నుంచి కనుక తాసుబాముని పట్టుకుంటే పట్టుకోవచ్చు, తల వైపు నుంచి పట్టుకుంటే కట్ చేస్తుంది. కరెక్ట్. ఇది సూచనని మనం సాధించట్లేదు, మనం ప్రాక్టికల్ చేయట్లేదు, ప్రొడక్టివ్ అసలే చేయట్లేదు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ అన్ ఐఏఎస్ ఆల్సో. సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాయగానే నాకు ఎర్రబత్తి వచ్చేస్తుంది,
నాకు ఫోన్ వచ్చేస్తుంది, నాకు అసిస్టెంట్లు వచ్చేస్తాడు, ప్రమాణ ఉద్యోగం, శాలరీ, సర్టిఫికెట్, మ్యారేజ్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ అయిపోతుంది అనుకుంటాను. విషయం ఏమిటి అంటే ఉన్న ఉద్యోగాలు అతి తక్కువ ఉద్యోగాలు. ఎస్. వీళ్ళని గనక ఇన్నోవేషన్ వైపు తీసుకుపోవాలంటే సాధనలో వాళ్ళని మనం ఇమర్చాలి. కరెక్ట్. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, గణితం కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఏ సబ్జెక్టునైనా కూడా ప్రాక్టికలైజ్ చేయొచ్చు, ఏ సబ్జెక్టునైనా ప్రొడక్టివైజ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఇంటర్నెట్ వరల్డ్లో ఎటువంటి సూచనలైనా సాధించవచ్చు. కావాల్సింది ఏంటంటే బయటికి వెళ్ళాలి, అది రూల్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ స్టూడెంట్ ఉన్నాను అనుకోండి, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా సరే ఐఐఎంలో కానీ, విద్యా వినియోగత్ వికాస, విద్యను వినియోగించేటట్టు చూడాలి. అంతేగాని విద్యను ఎంతసేపటికి నేను వింటానని కాదు, వింటే అది వికాసం కాదు, అది కరెక్ట్, వినాశనం. అవును. విద్య వినవడం అనేది అది వినాశనం. వినియోగించాలి. విషయం ఏమిటి అంటే వినియోగించట్లే. ఈరోజు నేను కామర్స్ విద్యార్థి, నేను బీకామ్ చేశాను, ఉస్మానియా యూనివర్సిటీలో బీకామ్ చేశాను. సూర్యాపేట చిన్న ఊర్లో ఎస్వి కాలేజ్ ఆ రోడ్ మీదనే ఉంటుంది. మీకు హైదరాబాద్ విజయవాడ రోడ్ వస్తున్నప్పుడు ఉంటుంది అనమాట. బీకామ్ చేశాను, 3 సంవత్సరాలు బీకామ్ చేశాను, 2 సంవత్సరాలు ఎంకామ్ చేశాను, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎంఫిల్ చేశాను, 8 సంవత్సరాలు. ఈ కామర్స్ చేస్తూ నేను ఎప్పుడూ కామర్స్ను సాధన చేయలేదు. సాధనమున పనులు సమకూరు తెరణంలో, సాధనమున పనులు అసలు సాధనంతో ధనం వస్తుంది అసలు యాక్చువల్గా. నువ్వు సాధించకపోతే ఎట్లా అవుతుంది? సో వీ కెన్ ప్రాక్టికలైజ్ ఎనీ సబ్జెక్ట్. అదే కనుక నేను కామర్స్ కనుక నేను ప్రాక్టికలైజ్ చేశాను అనుకోండి, ప్రొడక్టివైజ్ చేశాను అనుకోండి, నేను బ్రహ్మాండంగా ఓ చార్టెడ్ అకౌంట్ అయినవాడిని, ఓ బిజినెస్ మ్యాన్ అయ్యేవాడు, కంపెనీ పెట్టేవాడిని, ఓ 10,000 మందికి 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడిని. సో మనం ఇప్పుడు తయారు చేసినటువంటి కరికులంలో ఒక 50% ప్రాక్టికల్ నాలెడ్జ్, ఒక 50% థియరిటికల్ నాలెడ్జ్, దీన్ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అవును, దాన్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ మార్పు అనేది వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. దీన్ని ఈ రకంగా కూడా ఆలోచించారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఈరోజు స్టూడెంట్ లైఫ్, విద్యార్థి యొక్క జీవనం తీసుకున్నట్లయితే 33 తీసుకోవచ్చు, 1/3 తీసుకోవచ్చు. 1/3 టైం అనేది విద్యార్థి కాలేజీలో స్పెండ్ చేయాలి. విద్యార్థులు ఉంటారు, లైబ్రరీ ఉంటుంది, ప్రయోగశాలలు ఉంటాయి, మాట్లాడడం, డిస్కషను, ఆర్గ్యుమెంటు, చర్చలు, ఇవన్నీ బాగానే ఉంటాయి. 33%. మిగతా 33% మార్కెటు, బజారు, అంగడి, మండిలోకి పోవాలి. కరెక్ట్. బజారు, అంగడి, సంత, మండిలోకి పోవాలి. 33%, 66% అయిపోయింది. మరి ఇంకా మిగతా 33% ఏమిటి అంటే నీకు ఆన్లైన్లో విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్, సూచనలు ఉన్నాయి. నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఏ సమస్య, మార్కెట్లో, అంగడిలో, సంతలో, బజార్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకు దీనికి సమాధానాలు ఏంటి, అసలు ఇది నిజమైన సమస్య కాదా అన్న విషయాన్ని మార్కెట్ నుంచి కాలేజీకి తీసుకొచ్చేసి, కాలేజీ నుంచి ఆన్లైన్కి వచ్చేసి 1/3 తోటి కనుక చేస్తే ఏ విద్యార్థికి కూడా ఈరోజు ఉద్యోగం అవసరం లేదు, విపరీతంగా ఉద్యోగాలు వస్తాయి. మీరు చూడండి, ఈరోజు చాట్ జీపీటీకి కానీ, మీరు పర్ప్లెక్సిటీకి కానీ వెళ్ళేసి కానీ మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం దొరుకుతుంది మీకు. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా 1/3 మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఎలా పోవాలి అని కనుక మీరు క్వశ్చన్ అడిగితే మీకు ఆర్థోపెడిక్ డాక్టర్ కంటే బెటర్ ఇన్ఫర్మేషన్ మీకు ఆన్లైన్లో వస్తుంది. 33%, 1/3 అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, సూచన అయితే ఉంటుంది. మీరు అప్పుడు కాలేజీకి వెళ్తారు, కాలేజీలో ప్రొఫెసర్స్ ఉన్నారు, కలీగ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాం, డిస్కస్ చేస్తాం, ఆలోచిస్తాం. ఇవన్నీ కూడా రెండో పార్ట్. అది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ అండర్స్టాండ్. రెండో కంపోనెంట్ ఏమిటి అంటే విద్యార్థి కాలేజీలో ఉపాధ్యాయులతో మాట్లాడడం, అధ్యాపకులతో, ఆచార్యులతో మాట్లాడటం, లైబ్రరీలు ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి. ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం. యాక్చువల్గా మార్కెట్లో ఉన్న సమస్యలకు సమాధానం తీసుకురావాలని తనొక్కడే ఆలోచిస్తే రాదు. మాట్లాడటం, చర్చించటం, నెగోషియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అండ్ యూనివర్సిటీ అనేది బ్రహ్మాండమైనటువంటి ప్లాట్ఫామ్. చదువు లేని వాడికి ఈ అవకాశం ఉండదు. చదువు ఉన్నవాడికి, చదువుకునేవాడికి ఉన్నటువంటి అవకాశం ఏమిటంటే
పోవడం, మాట్లాడటం, డిస్కస్ చేయడం, కొలాబరేషన్స్ తీసుకురావడం, మిగతా వాళ్ళతోటి కలిసి పని చేయడం, పంచుకోవడం, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడం, మనం వాళ్ళకి చెప్పడం, ఇది అమోఘమైనటువంటి అవకాశం. చదువులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఒక విద్యార్థి, ఒక నేర్చుకునేవాడు నేర్పేవాడితోటి, నేర్చుకునేవాడితోటి మాట్లాడటం అనేది ఇంపార్టెంట్. ఒక విద్యార్థితో మాట్లాడితే కూడా విద్య వస్తుంది. టీచర్సే చెప్పడం అవసరం లేదు, టీచర్స్ కూడా నేర్చుకుంటారు. అవును. దట్స్ ద బ్యూటీ అబౌట్ సెకండ్ పార్ట్. ఇంతేకాకుండా ముఖ్యంగా మూడో పార్ట్ ఏమిటి అంటే అతి త్వరగా ప్రతిరోజు విద్యార్థి చదువుకోవాలి, ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, మార్కెట్లోకి పోవాలి. అసలు యాక్చువల్గా ఈ 1-2 కంటే ముఖ్యమైనది ఏంటంటే సంత, అంగడిలోకి, సంతలోకి, బజారులోకి పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ సబ్జెక్ట్ వాడైనా సరే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ తీసుకుపోవాలి. ఆ ప్రోడక్ట్ సేవలు కానీ ప్రోడక్ట్ కానీ తీసుకొని పోయి మాట్లాడటం అనేది ఇంపార్టెంట్ మార్కెట్లో అనమాట. మార్కెట్కి పోయినప్పుడే తెలుస్తుంది అసలు. మార్కెట్ పోయడం అనేది ఊరికి అమ్మడం కోసం కాదు, అమ్మడం మార్కెట్ అర్థం చేసుకోవడం కోసం, కాంపిటీటర్స్ని అర్థం చేసుకోవడం కోసం, కొనేవాడిని అర్థం చేసుకోవడం కోసం. ఎప్పుడు కొనాలి, ఎవరికి అమ్మాలి, నలుగురు కనుక కొనేవాళ్ళు ఉంటే ఎవరికి అమ్మాలి, ఎవరికి అమ్మొద్దు కూడా ఆలోచించవచ్చు. ముఖ్యంగా ఏమిటంటే నలుగురు కొనేవాళ్ళు ఉన్నప్పుడు ఓవర్ ద రైట్ పర్సన్స్ టు సెల్ ఇట్, నలుగురిలో మనం చూస్ చేసుకోవచ్చు. అసలు లేకపోతే ఎందుకు లేరు, అలా లేకపోతే మనం ఎందుకు చదువుకుంటున్నాను, నేను చదువుకునే విద్యకు ఉపయోగం ఏమిటి? సో మార్కెట్కి వెళ్ళేసి మార్కెట్ ఇంటర్ఫేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు లోపించింది ఏమిటంటే ఈ మార్కెట్ లేదు, ఈ ఆన్లైన్ లేదు. పిల్లవాళ్ళని యూనివర్సిటీలో కూర్చోపెట్టి, కాలేజీలో కూర్చోపెట్టి తోముతుంటారు, విపరీతంగా తోముతుంటారు. ఏమిటి అంటే విను 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 విను, వాడు విని 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 పూర్తిగా పనికిరానటువంటి మనుషులు తయారవుతారు, రోబోటిక్స్ లాగా తయారవుతున్నారు. వాడికి మాట్లాడడం తెలియదు, వాడికి నెగోషియేట్ తెలియదు, బేరసారం చేయాలి. ఇప్పుడు అవును కాదు, నేను చెప్పేది ఇది, నువ్వు చెప్పేది అది, నువ్వు చెప్పే దాంట్లో ఉన్నట్టు సత్యం ఏమిటి, నేను చెప్పేది ఏమిటి అని చెప్పేసి ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనేది లేనటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో. సో ఊరికే పోయి కూర్చొని లైబ్రరీలో కూర్చుంటే కాదు, మార్కెట్కి పోవాలి, తర్వాత ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, స్టూడెంట్స్, కలీగ్స్ వీళ్ళతో ఉపయోగించుకొని చేయొచ్చు. సో ఈ ప్లాన్ ఆర్కిటెక్చర్ ఏమిటి అంటే విలువ తయారు చేసేటువంటి విద్యను, ఆదాయం వచ్చేటువంటి విద్యను తయారు చేయాలి. ఇది మార్కెట్ కనుక పోతే, అంగడికి, సంతకు, బజారుకి కనుక పోయి కనుక చేస్తే సరిపోతుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను, ఎట్లా చేయాలనే సంగతి కూడా మీకు ఈ విషయం చూపిస్తాను. ఈ దీంట్లో ఏదో అనగానే మార్కెట్ అనగానే భయం అయిపోతుంది, మార్కెట్ మనం మింగేస్తుంది, కొన్ని తినేస్తుంది, కాదు కాదు కాదు, అసలే కాదు. వందల మంది, వేల మంది, లక్షల మంది ఏమీ రాని వాళ్ళు మార్కెట్లో ఫ్లరిష్ అవుతున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. చదువు వచ్చినవాడు, తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు మార్కెట్లో ఎందుకు సక్సెస్ కాడు? మార్కెట్లో సక్సెస్ అవుతాడు గ్యారంటీ. సినిమాలు తీయడం నేర్చుకున్నవాడు సినిమాలు ఎందుకు తీయలేడు? బ్రహ్మాండమైన సినిమాలు ఏమి తెలవని వాళ్ళు సినిమాలు తీస్తున్నప్పుడు, లేదండి వాళ్ళకి ప్యాషన్ ఉందండి, క్యూరియాసిటీ ఉందని. క్యూరియాసిటీ, ప్యాషన్ ఇస్ ఫైన్, బట్ మీకు నాలెడ్జ్ ఉంది, మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు దానికి సంబంధించినటువంటి డెప్త్ మీకు తెలుస్తుంది. ఇంప్లిమెంటేషన్ అనేది లేకపోవడం, తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్ ఇంప్లిమెంటేషన్ లేకపోవడం, ముఖ్యంగా ఏంటంటే ఆదాయం లేని, విలువ లేని, మూల్యం రాని, పని లేని, పనికి వచ్చేటటువంటి కాకుండా ప్రభావం లేనటువంటిది. సో ఈ గనుక తీసుకున్నట్టయితే ఈ ఐఏఎస్ పిచ్చి, ఈ 6, 7, 8, 10 సంవత్సరాలు పిచ్చులు అయిపోతారు. యాక్చువల్గా మేము చూసాం, చాలామంది చూసాం. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి చివరికి ఏమీ లేక ఉండేవాళ్ళని చాలామంది చూసాం మేము. దాని అర్థం ఐఏఎస్ కోసం ట్రై చేయొద్దని కాదు. 300 మంది, 400 మంది ఉద్యోగాలు వస్తాయి, 300 మంది, లక్షల మంది చేస్తున్నారు. మీకు ఈ మధ్య విపరీతంగా పోడ్కాస్ట్లు వచ్చినాయి. సివిల్ సర్వీస్ వదిలిపట్టి రిజైన్ చేసినటువంటి, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, సివిల్ సర్వీసెస్ రిజైన్ చేసినటువంటి ఐఏఎస్లు చెప్తారనమాట, ఈ పిచ్చి వదిలిపెట్టండి, మీరు చదువుకునే సబ్జెక్ట్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఇది చదువుకునే రోజులోనే చేయాలి, చదువుతో పాడే చేయాలి. ప్రాక్టీస్ అనేది చదువుతోనే చేయాలి, చదువుతూనే చేయాలి. చేస్తే రిజల్ట్స్ బ్రహ్మాండమైన వచ్చే అవకాశం ఉంటుంది. చదువు అనేది ఎప్పుడు వ్యర్థం కాదు. చదువును సరిగా చేసుకుంటే అది అర్థం అవుతుంది. అర్థం అంటే ఇది మానసికంగా అర్థం చేసుకోవడం కాదు, అర్థం అంటే
అర్థం డబ్బు, ఫైనాన్స్. విలువ, విలువ ఇస్ అర్థం అనమాట. నేను ఒకటి కొటేషన్ చదివాను సార్, కన్వీనియన్స్ కిల్స్ క్యూరియాసిటీ. అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లల్ని లైక్ వాళ్ళు ఏ రకమైనటువంటి ఒక పెయిన్ తీసుకోవద్దు అనే టైప్లో తయారు చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికైతే ఆకలి అవుతుందో ఆకలి అయినప్పుడు ఆన్సర్స్ కోసం వెతుకుతారు కదా సార్ జనరల్గా. సో ఆ ఆకలి అనేది లోపించిందనమాట స్టూడెంట్స్లో. సో దానివల్ల ఏమవుతుందంటే ఫౌండేషన్ అనేది రాంగ్ పడుతుంది. సో ఇప్పుడు మీరు హైయర్ స్టడీస్ గురించి చెప్పారు. సో స్కూల్ ఏజ్ నుంచే లైక్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి లైక్ స్కూల్స్లో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలంటారు? స్కూల్స్లో ఎలా మార్పు తీసుకురావాలి? నేను జనరల్గా నేను ఐఎం ప్రొఫెసర్ని యూనివర్సిటీలో పనిచేశాను కాబట్టి నేను ఉన్నత విద్య నుంచి నేను స్కూల్ విద్యకు వస్తాను. జనరల్గా స్కూల్ విద్య నుంచి ఉన్నత విద్య పోనీ, అదొకటి. తర్వాత మీరు క్యూరియాసిటీ గురించి మాట్లాడారు. క్యూరియాసిటీ లోపించడం అని ఒక విషయం చెప్పారు. నేను క్యూరియాసిటీ కంటే కూడా నేను మాట్లాడేది ఏమిటంటే ఛాలెంజ్ చెప్తాను. నేను ఛాలెంజ్ గురించి మాట్లాడతాను. ఛాలెంజ్ లోపించింది ముఖ్యంగా. తర్వాత ఈరోజు రాంగ్ ఛాలెంజ్ ఏమిటి అంటే నీకు 98%, 99%, 100% వస్తే నువ్వు గొప్పవాడని చెప్తారు. అది యాక్చువల్గా ఇది రాంగ్ ఛాలెంజ్. యాక్చువల్గా ఈరోజు ఎందుకు విపరీతంగా జనాలు చదివి మార్కులు తెచ్చుకుంటున్నారంటే మార్కులు తెచ్చుకుంటే గొప్పవాడివి అన్నటువంటి భావాన్ని మనం ప్రదర్శించాలి, అందుకోసం చెప్పి చదువుతున్నారు పిల్లలు. అవును. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోయింది. అంటే పేరెంట్స్ ప్రోత్సాహం ఉంది కానీ పిల్లవాడి దగ్గర ఆ క్యూరియాసిటీ లేదు. బట్ యాక్చువల్గా నేను ఏంటంటే ఛాలెంజే రాంగ్ ఛాలెంజ్. ఓకే. మార్కులు తెచ్చుకోవడం అనేది మంచిదే కానీ దానివల్ల ఉపయోగం లేకుండా అయిపోయింది. ఛాలెంజ్ క్రియేట్ చేయడం ఉంటుంది. క్యూరియాసిటీని మనం రీప్లేస్ చేయొచ్చు ఛాలెంజ్ తోటి. ఓకే. ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి కనుక మనం ఒక ఛాలెంజ్ పెట్టాం అనుకోండి, నీ కాళ్ళ మీద కనుక నువ్వు నిలబడగలిగితే నీకు మార్కులు ఇస్తాను. అప్పుడు మార్కులకు ఉపయోగం కూడా ఉంటుంది. ఉపయోగం లేని మార్కులు ఉపయోగం లేదు. ఉపయోగం వచ్చే మార్కులు కావాలి. విద్యార్థికి చెప్పొచ్చు మనం, బాబు నువ్వు నీ కాళ్ళ మీద కనుక నువ్వు నిలబడగలిగితే నీకు మార్కులు ఇస్తాను, నీకు గోల్డ్ మెడల్ ఇస్తాను. నువ్వు 10 మందిని కనుక వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట కనుక చేయగలిగితే నీకు గోల్డ్ మెడల్ ఇస్తాను అనుకోండి, వాడి ఛాలెంజ్ మారిపోతుంది. 2 ఛాలెంజ్ చెప్పాను. ఒకటి ఏమంటే తన కాళ్ళ మీద తను నిలబడటం అనేది ఒక ఛాలెంజ్. వేరే వాడి కాళ్ళ మీద నిలబడటం కోసం నువ్వు హెల్ప్ చేయడం అనేది ఇంకా పెద్ద ఛాలెంజ్. ఈ 2 ఛాలెంజ్ ఈరోజు తీసుకోవచ్చు. కరెక్ట్. ప్రతి విద్యార్థి తన రోజు భోజనం తను కనుక సంపాదించడం కనుక ఒక ఛాలెంజ్ చేసాం అనుకోండి, నా అన్నం నా చదువుతో నేనే సంపాదిస్తాను. ఈ ఛాలెంజ్ చూడండి ఎలా ఉందో. నా అన్నం నా చదువుతో నేనే సంపాదిస్తాను. ఈ మాట కనుక మనం ఛాలెంజ్ చేయామనుకోండి, ప్రతివాడు క్యూరియాసిటీ వస్తుంది వాడికి. కరెక్ట్. మనం ఇచ్చి నువ్వు 100కు 100 మార్కులు తీసుకోమన్నావు, గైడ్ పెట్టుకున్నాడు, పుస్తకం పెట్టుకున్నాడు, విపరీతంగా చదివి నువ్వు పోయిండు, రాసిండు, వాడికి 100కు 100 మార్కులు వచ్చినాయి కానీ ఉపయోగం లేదు. సో క్యూరియాసిటీని, ఈ ఛాలెంజ్, రాంగ్ ఛాలెంజ్ని మనం రైట్ ఛాలెంజ్గా మార్చడం అనేది ఇక్కడ లోపించింది. నా చదువుతో నా అన్నం నేను సంపాదిస్తాను అన్నటువంటి ఛాలెంజ్ కనుక తీసుకొచ్చాం అనుకోండి, మనం మాట్లాడేది ఎవరి గురించి? హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ గురించి. ఈ ఛాలెంజ్ అనేది బ్రహ్మాండంగా ఇన్స్పైర్ చేస్తుంది. లే నువ్వు నాకు అన్నం పెట్టు, నేను చదువుకొని 100కు 100 మార్కులు తెచ్చుకుంటా. యాక్చువల్గా దిస్ ఈజ్ ది రూయినింగ్ పీపుల్. దిస్ పూర్తిగా వినాశనం అయిపోవడానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్. ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ +2 వీళ్ళు కనుక చేశారనుకోండి, స్కూల్ స్టూడెంట్స్ చిన్నవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య అక్కయ్య కనుక సక్రమమైన మార్గంలో జరిగితే వాడి తమ్ముడు చెల్లెలు కూడా అర్థమవుతుంది. యూనివర్సిటీ విద్యార్థులు కనుక వాళ్ళు తన కాళ్ళ మీద దానికి నిలబడగలిగితే +2 వాడు కూడా నిలబడతాడు, 10th వాడు కూడా నిలబడతాడు. వీడికి అర్థమైపోతుంది, మా అన్న కూడా ఈ పని చేస్తున్నాడు, మా అక్క కూడా ఈ పని చేస్తుంది కాబట్టి నేనెందుకు చేయకూడదు అనుకుంటాడు. కరెక్ట్. సో అన్నయ్యను అక్కయ్యను చూసి నేర్చుకోవడం అనేది తమ్ముడికి చెల్లెలకు చాలా ఈజీ. మనం ఒక 4 కోట్ల మందిని మనం సెట్ చేస్తే 25 కోట్ల మంది స్కూల్ స్టూడెంట్స్ అందరూ సెట్ అయిపోతారు. సార్ ఇప్పటి వరకు మనము థియరిటికల్గా మాట్లాడుకున్నాం మనం ఇష్యూస్. సో మనము ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, ఒక ప్రొడక్టివ్ నాలెడ్జ్ ఉండాలి అంటే మనము ప్రాక్టికల్ ఆన్సర్స్ చెప్పాలి స్టూడెంట్స్కి. సో అయితే మీరు యాజ్ అ ఐఐఎం ప్రొఫెసర్ అంటే మీరు ఎంతో
చూసారు మీరు, లైక్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసారు, అండ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఇట్లాంటివన్నీ కూడా మీరు గమనించారు. సో నాకు ప్రాక్టికల్గా ఆన్సర్స్ కావాలి సార్. లైక్ హౌ కెన్ బి చేంజ్? ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్కి ఆ సొల్యూషన్స్ని ఏ విధంగా చూపాలి మనం సమాజానికి? అవును, ఈ సమాధానాలు, ఈ ఒక సొల్యూషన్స్ ఏమిటి అన్నది ముఖ్యం. ఇక్కడ చాలా వరకు లోపించింది. ఎంతసేపటికి మనం సిద్ధాంతీకరణే తప్ప చేయడం అనేది చేయలేదు. దిస్ ఈజ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం హైయర్ ఎడ్యుకేషన్లో చూసాను నేను. ముఖ్యంగా నేను లాస్ట్ 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఫోకస్ చేసేది ఏమిటి అంటే సొల్యూషన్స్. విద్యలో ఈ మార్పు తీసుకురావడానికి అతి సున్నితంగా, అతి ఈజీగా, సులభంగా జరిగేటువంటి పద్ధతి ఏమిటి, ఏ పద్ధతి రకంగా చేస్తే అవుతుందని చెప్పి దీంట్లో వర్క్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ కూడా, దాట్ ఆల్సో విల్ కమ్ ఇట్. ఇప్పుడు ముఖ్యంగా డిగ్రీని ఒక వాల్యూగా మార్చడం ఎలా, జ్ఞానాన్ని ధనంగా మార్చడం ఎలా. ఇప్పుడున్నటువంటి విద్య ఏమిటి అంటే లక్ష్మిని సరస్వతిగా ఎలా మార్చాలని. మంచిదే, లక్ష్మిని సరస్వతిగా మార్చాలి, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తే కానీ డిగ్రీలు రావు. అయితే డిగ్రీని లక్ష్మిగా ఎలా మార్చాలి. సో ఇది ఇంకొకటి అన్నమాట. సరస్వతిని లక్ష్మిగా మార్చడం అనేది ఎలా చేయటం అనేది ఇంపార్టెంట్. ఇది చాలా బాగా చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రోజు ఉన్నటువంటి కొరియర్ సిస్టమ్స్, ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీతో ఇంకా చూస్తే సరస్వతిని లక్ష్మిగా మార్చడం అనేది అతి సులభమైన విషయం. ఈరోజు మీకు నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒకటి అతి చిన్న విషయం నీకు చూపిస్తాను. October 2 గాంధీ జయంతి. అందరూ మహాత్మా గాంధీ జాతిపిత నమస్కారాలు పెడతాం, గాంధీ గురించి పాటలు పాడతాం, బాగానే ఉంది. అయితే నేను దీన్నే వేరే విధంగా ఆలోచిస్తాను. ఎట్లా అంటే నా MBA స్టూడెంట్స్ ఉన్నారు. నేనేం చేస్తానంటే MBA స్టూడెంట్స్కి ప్రతి వాళ్ళకి ఒక 10 గాంధీ గారి ఆటోబయోగ్రఫీ పుస్తకాలు ఇస్తాను. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఆత్మకథ, 450 పేజీల పుస్తకం, 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది. నవజీవన్ పబ్లికేషన్స్ తీసుకుంటాం. 500 మందికి తలా 10 పుస్తకాలు ఇస్తాం, ఒక 5000 పుస్తకాలు. మీరందరూ 2వ అక్టోబర్ రోజు బయటికి వెళ్ళేసి రోడ్ల మీద, అంగడి మీద, సంతెళ్ళ బజార్లకు వెళ్ళి మనుషుల్ని కలిసేసి, కస్టమర్స్ని కలిసేసి గాంధీ గారి పుస్తకం చదివారా లేదా, మీరు ఎందుకు చదవాలి, చదివితే ఏమవుతుంది అన్న విషయాన్ని ప్రచారం చేసేసి అది అమ్మి ఈ 10 పుస్తకాలకు కావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ చేయాలి. ఈ అమ్మడం అనేది ఎలా చేశారని చెప్పేసి మంచిగా ఒక 10 పేజీల ఒక మంచి వ్యాసం రాయాలి. అది ఒక అసైన్మెంట్. అప్పుడు మార్కులు ఇస్తాను. ఇది నేను దగ్గర దగ్గర 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 5 లక్షల గాంధీ గారి ఆటోబయోగ్రఫీ పుస్తకాలు నేను విద్యార్థులకు అమ్మించాను. చాలా సింపుల్ అన్నమాట. చాలామంది ఏమంటే విద్యార్థులు వెళ్ళి అమ్ముతారా, వాళ్ళు వెళ్ళి అబద్ధాలు చెప్పేసి అమ్మేమని చెప్పి ఒకసారి రావచ్చు, డబ్బులు తీసుకొని రిటర్న్ చేయొచ్చు, చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజ్ విద్యార్థులు టీచర్కి ఏమిటి అంటే నువ్వు ఎలా మోటివేట్ చేస్తావు, నువ్వు ఎలా దీన్ని సాధిస్తావు. మేమేం చేస్తామంటే ఒక ముందు ప్రామిస్ తీసుకున్నాం పిల్లలతోటి, వద్దు వినో ప్రామిస్ చేయిస్తాను అనమాట. ఏమిటి అంటే నేను తప్పకుండా అమ్ముతాను, నేను అబద్ధం ఆడని చెప్పి. ఎందుకంటే గాంధీ గారు చేస్తుంది, అది చేయాల్సిందే అది. సో ఎథిక్స్ ఆ రోజు చేయించేసి ప్లెడ్జ్ చేయించి పంపిస్తాం అనమాట. కొంతమంది అప్పటికి కూడా కొంతమంది అబద్ధాలు ఆడతారు, అది వేరే విషయం. కానీ అమ్మిన వాడికి, గాంధీ చదివిన వాడికి బాగా అర్థమవుతుంది. గాంధీ అమ్మిన వాడికి తెలుస్తుంది గాంధీ గారు చేసిన పని ఏమిటి, ఆయన కంట్రిబ్యూషన్ ఏమిటి అనే సంగతి కూడా తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐ హావ్ సీన్, నేను చూశాను చాలామంది పిల్లలు బ్రహ్మాండంగా అమ్మిన వాళ్ళు, ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది దీపావళి మనం కనుక చూస్తే ఇది కందిల్. యాక్చువల్గా ఇది ఏమిటి అంటే గోళం, మంచి ఒక గోళం తయారైపోతుంది అనమాట. దీంట్లో లైట్ పెడితే ప్రమాణంగా కనపడుతుంది. మీకు తెలంగాణలో మరి హైదరాబాద్లో ఇది ఉందో లేదో తెలియదు, కానీ నేను బాంబేలో మా పిల్లలతో ఇది అమ్మిస్తాను, MBA స్టూడెంట్స్ తోటి అమ్మిస్తాను అనమాట. ప్రతి వాళ్ళకి ఒక 10 కాపీలు ఇచ్చేస్తాం, పీసెస్ అనమాట. ఈ పీసెస్ అన్ని కలిపితే ఇది అవుతుంది అనమాట. ప్రతి వాళ్ళకి ఇస్తాం, పోయి అమ్ముకరమాట.
మీరు అంటుండొచ్చు దీపావళి కందిలు అమ్మితే ఎంబీఏ స్టూడెంట్కి ఎలా వస్తుంది చెప్పేసి. యాక్చువల్గా ఇది ఎందుకు చేసామంటే ఈ కందిలు ఈ గోళంలో ఈ పీసెస్ అరేంజ్ చేసినప్పుడు ఈ పీసెస్ కనుక చూస్తే వీటికి సంబంధించిన పీసెస్ ఆకారం కనుక చూస్తే మీకు అర్థం కావాలి. మీకు ఒక పర్టికులర్ షేప్ ఉంది, ఒక పర్టికులర్ ఆకారం ఉంది దీంట్లో. ఈ ఆకారం ఏంటి అంటే రాంబస్ అని అంటారు. చతురస్రం తెలుసు కదా, 4 భుజాలు ఉంటాయి, సమానమైన భుజాలు అని ఉంటాయి కదా, రాంబస్ అనమాట. రాంబస్లు ఉన్నది ఏంటంటే 4 భుజాలే కాకుండా ఒక కర్ణం కూడా సమానంగా ఉంటుంది, 5వది కూడా సమానంగా ఉంటుంది, రాంబస్ అవుతుంది. ఇక్కడ కనుక చూస్తే ఒక కొన్ని రాంబస్లు కనుక చేస్తే ఇది పూర్తిగా అవుతుంది. ఇది పూర్తిగా చేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది చేస్తే స్కిల్స్ వస్తాయి, ఇది అమ్ముతే స్కిల్స్ వస్తాయి, ఇది అమ్ముతే జ్ఞానం వస్తుంది, ఇది అమ్ముతే డబ్బు వస్తుంది. 4 విషయాలు చెప్పాను. ఇది అమ్మితే స్కిల్స్ వస్తాయి, ఇది అమ్మితే బిజినెస్ స్కిల్స్ వస్తాయి, ఇది అమ్మితే డబ్బులు వస్తాయి, ఇది అమ్మితే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఏమిటి? ఎన్ని పీసెస్ కావాలి, ఎందుకు కావాలి, రాంబస్లు ఇట్లా పెడితే ఎందుకు అవుతుంది, దీంతో ఎన్ని రకాల డిజైన్ చేయొచ్చు, కొన్ని 100,000 డిజైన్స్ చేయొచ్చు. డిజైన్స్ అసలు ఆర్కిటెక్చర్ ఎట్లా కావచ్చు, ఇంజనీరింగ్ ఎట్లా కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పవచ్చు. విషయం ఏమిటంటే చదువు రానివాడు ఈ కందిలు అమ్ముతాడు, డబ్బు చేసుకుంటాడు, 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు చేసుకుంటాడు. చదువు వచ్చినవాడు 50 రూపాయలు చేసుకుంటే డబ్బులు చేసుకుంటాడు, ప్లస్ జ్ఞానము, బ్రహ్మాండమైన జ్ఞానం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంబీఏ స్టూడెంట్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ, మ్యాథ్స్ స్టూడెంట్ కానీ ఈ గనక అమ్మితే వాడికి బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ వచ్చేస్తుంది. అమ్మించడం చేయడం ఇంపార్టెంట్. సో ఇది చాలా అమోఘమైన యాక్టివిటీ విచ్ నేను చేస్తాను అనమాట. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటి అంటే జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు ధనం తీసుకురావాలి. విద్యా వినియోగత్ వికాస. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానో మీరు ఆలోచించండి. ఇది టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కోటేషన్. ఇది మీకు ఐడియా ఉందా? ఏ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్? ఐఐఎం సార్. ఐఐఎం అహ్మదాబాద్ కోర్ట్ ఇది. విద్యా వినియోగత్ వికాస, వినియోగించాలి. సో ఏముంది చెప్పండి, ప్రతిసారి వస్తుంది కదా, దీపావళి వస్తుంది కదా, ప్రతిసారి చేయవచ్చు కదా. దీన్ని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. మన కందిలు మనమే చేసుకున్నాం, డిస్టర్బ్ చేసి రకరకాల డిజైన్స్ చేసుకోవచ్చు దీంతో. ఇది అనమాట. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది రోలర్ స్కేల్. నేను చిన్నతనంలో రోలర్ స్కేల్ యూజ్ చేయలేదు, నేను అందుకోసం ఇంజనీర్ కాలేదు. నేను తప్పకుండా చెప్తాను, ఇటువంటి స్కేల్స్ కనుక ఉపయోగిస్తే విద్యార్థులు మంచి మంచి ఇంజనీర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఏమని చెప్పండి, చిన్న చిన్న వాటిని కనుక ఉపయోగిస్తే వాడికి ఆలోచన పెరుగుతుంది. ఈరోజు బయటికి వెళ్ళి అడిగితే ఈరోజు కూడా ఈ చిన్న 30 రూపాయల రోలర్ స్కేల్ కూడా మార్కెట్లో లేదు. ఎందుకంటే పిల్లలకు తెలియదు. మామూలు స్కేల్ పెట్టేసి గీతలు కొడుతుంటారు. ఇది రోలర్ స్కేల్ కనుక పెడితే బ్రహ్మాండమైనటువంటి ఇన్నోవేటివ్గా వాడు చేసుకోవచ్చు. నేను మా స్టూడెంట్స్కి ఇది ఇచ్చేసి, అమ్ముతూ నేర్చుకోరా తమ్ముడు, అమ్మకపోతే నీకు చదువు రాదురా అమ్మడు, ఈ మనకు లేవే చెప్పేస్తాను, ఇస్తాను పోతాను. గుర్తుపెట్టుకోండి, ఇది గనక వేరే వాడికి కన్విన్స్ చేయగలిగింది అనుకోండి, చెప్పగలిగింది అనుకోండి, ఎలా ఉపయోగించాలో చెప్పండి అనుకోండి, వీడికి స్కిల్ వస్తుంది, వీడికి నాలెడ్జ్ వస్తుంది, వేరే వాడికి ఉపయోగపడుతున్నావు, దానితో వీలు వస్తుంది. ఇదేం తప్పు చేస్తున్నాడా? 25 సంవత్సరాల కుర్రాడు 20 సంవత్సరాల కుర్రాడు 100 రూపాయలు సంపాదిస్తే తప్ప అది? ఇది నేరం అయింది. ఇదేమన్నా సొసైటీని లూట్ చేస్తున్నాడా, దోచేస్తున్నాడా? కానే కాదు. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి నినాదాలు ఇస్తాం. బట్ వ్యాపారం సంబంధించినటువంటి స్కిల్స్ రావాలి కదా. వ్యాపారానికి సంబంధించినటువంటి మీకు నాలెడ్జ్ ఉంటే వ్యాపారం చేస్తే మార్వాడీస్ అవసరం లేదు మాకు. కరెక్ట్. ఇప్పుడు హైదరాబాద్లో మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చారు. మరి ఎంతమంది విద్యార్థులకు ఈరోజు కమర్షియల్ స్కిల్స్ ఉన్నాయి, బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి, నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయి, సేల్స్ స్కిల్స్ ఉన్నాయి. మార్వాడీస్ ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నారు, మన దగ్గర లేవు కాబట్టి వాళ్ళు. ఆ వాక్యూమ్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చింది సార్ అక్కడికి. ఆ వాక్యూమ్ ఎందుకు ఫిల్అప్ చేయట్లేదు మనం? నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాసిం గారు ఒక వీడియో పెట్టారు. ఏమిటి, ఎస్సీ స్టూడెంట్ మాదిగ విద్యార్థులకు, దళిత విద్యార్థులకు కూడా మనం
బిజినెస్ స్కిల్స్ బ్రహ్మాండమైన ఐడియా, తప్పకుండా ప్రతి వాడికి రావాలండి. బిజినెస్ స్కిల్స్ రావాలి, కమర్షియలైజేషన్, మానిటైజేషన్ అనేది రావాలి తప్పకుండా. తప్పేమిటి? అండ్ ఇంకోటి, వ్యాపారం చేయడాన్ని ఒక నేరంగా చూసేటువంటి ఒక ఉంది. అంటే అది దరిద్రం యాక్చువల్గా. వ్యాపారం అనేది నేరం కాదు. వ్యాపారంలో నువ్వు దోచుకుంటే నేరం అది. వ్యాపారాన్ని నీతిపరంగా కూడా చేయొచ్చు. ముందు నువ్వు వ్యాపారం నేర్చుకొని దాన్ని నీతిపరంగా ఎలా చేయాలో కూడా చెప్పొచ్చు. విద్యలో కనుక దీన్ని కనుక మనం ఎంబెడ్ చేస్తే, ఇమిడిస్తే, విద్యార్థులు మంచి ఎథికల్ వాల్యూస్ ఉన్నట్టు విద్యార్థులు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. తన కాళ్ళ మీద తను నిలబడి కనుక చదువుకునే విద్యార్థులు కనుక డెవలప్ అయితే వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళు అమ్మఒడిలోను, నాన్నఒడిలోను, బ్యాంకు ఒడిలో లక్షలు కోట్లు తీసి డబ్బులు అప్పులు చేసి చదువుకుంటున్నారు. అందుకోసం చెప్పేసి వాళ్ళకి ఈరోజు ఎథికల్ వాల్యూస్ లేవు. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి ఎండి అయిన వాడు కోసేసి డబ్బులు తీసుకుంటాడు. వెరీ కామన్. అదే కనుక వాడు కష్టపడి వాడు ఈ విద్యను ఉపయోగించి విలువ సృష్టించగలిగే కెపాసిటీ వచ్చిందనుకోండి, వాడు విపరీతంగా విద్యను ఉపయోగించి కొత్త విలువను ఉపయోగించి తయారు చేసేసి ప్రపంచాన్ని ముందుకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది విద్యలో ఉన్న లోపం. ఈ ప్రాక్టికల్ టు ప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ అనేది చేయడం అనేది చాలా ఈజీ. ఇది చిన్న ఎగ్జాంపుల్ మీకు. దీని నుంచి మీకు ఇంకా పెద్ద ఎగ్జాంపుల్స్ నీకు చెప్పడం జరుగుతుంది. అయితే అమ్మడం అనేది మొదటి మెట్టు. నేను రకరకాల యూనివర్సిటీలో హైదరాబాద్లో చేశాను. ఏమిటి అంటే విద్యార్థుల్ని మార్కెట్లోకి, అంగడిలోకి, సంతలోకి, బజార్లోకి పంపించేసి తనకున్నటువంటి జ్ఞానాన్ని, తనకున్నటువంటి సమాచారాన్ని, తనకున్న సూచనని సాధన చేసేసి ధనాన్ని ఎలా తీయాలి అన్న విషయాన్ని మేము రకరకాల విద్యార్థులు చేసాం. నా సలహా ఏమిటి అంటే, హైదరాబాద్, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా బజారులోకి రావాలి. తనకున్నటువంటి సూచనని సాధించి ధనంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇటువంటి మొదలు పెట్టవచ్చు. మీకు ఇంకా అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తా. నేను వేసుకునే టీషర్ట్ చూసారా మీకు? ఈ కంపెనీ పేరు ఉంది. ఈ కంపెనీ పేరు ఏమిటి అంటే వావ్. మీరు కవాలి పాట వినేటప్పుడు అంటారుగా వా అంటారు కదా, ఇది వా అనమాట. యాక్చువల్గా దీని పేరే వా. ఇది మా స్టూడెంట్ స్టార్ట్ చేసినటువంటి కంపెనీ. వీడి కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ అతనే, ఉప్పల్లో ఉంటాడు. నేను చెప్పాను, మన ఈ పోడ్కాస్ట్ చేస్తున్నాను బాబు, నాకు టీషర్ట్ కావాలంటే పంపించాడు. అతని పేరు కూడా చెప్తాను మీకు. కంపెనీ పేరు అంటే వావా. మీరు చూడండి, ఆ ఇంటర్నెట్లో చూసి తెలిసిపోతుంది. దగ్గర 60-70 కోట్ల రూపాయల కంపెనీ. 200 మంది ఎంప్లాయీస్ని పెట్టేసి బ్రహ్మాండంగా హైటెక్ సిటీలో కంపెనీ నడిపిస్తున్నాడు. నాకు ఉద్యోగం వద్దని చెప్పేసి బాంబేలో ఐఐఎంలో ఎంబీఏ చేస్తూ ఉద్యోగం వస్తే కూడా వదిలిపెట్టేసి నాకేం ఉద్యోగం అవసరం లేదని చెప్పేసి తన కంపెనీని ముందుకు తీసుకెళ్ళాడు. సో కంపెనీ పెట్టించడం అనేది రెండో విషయం అనమాట. చాలామంది ఏమంటారంటే, విద్యార్థులు వచ్చింది చదువుకోవడం కోసం, కంపెనీ పెట్టడం కోసం కాదు, డబ్బులు సంపాదించడం కోసం కావచ్చు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. కంపెనీ చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. అయితే కంపెనీ పెడితే బాగా చదువు వస్తుంది. చాలామంది ఏమంటారు, లే కంపెనీ పెట్టకూడదని అంటారు. నేను ఒక చిన్న రివర్స్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళండి. ఈరోజు ఈ మధ్యన సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకి ఏమిటి అంటే ఎన్నికలు జరిగాయి. స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్ జరిగాయి. బ్రహ్మాండమైన స్పీచ్లు ఇచ్చారు, మాట్లాడారు, మంచి వాగ్దాటి ఉంది. ఇదే వాగ్దాటిని కనుక నువ్వు బజార్లో, మార్కెట్లో, మండిలో కనుక పెడితే కోట్ల రూపాయలు సంపాదించగలవు. విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ యూనియన్స్ నడిపిస్తున్నారు, మంచిదే. ఇదే విద్యార్థులు స్టూడెంట్ యూనికాన్స్ నడిపించవచ్చు. నువ్వు విద్యార్థి సంఘాలు నడిపించగలవు కానీ విద్యార్థి కంపెనీలు ఎందుకు నడిపించలేవు? నువ్వు లే నువ్వు తప్పు పడుతున్నావు, నువ్వు విద్యార్థుల్ని డైవర్ట్ చేసేస్తున్నావు. లే డైవర్ట్ చేయట్లేదు. విద్యార్థి సంఘాలు నడిపించేది కొంతమంది విద్యార్థులు. విద్యార్థి కంపెనీలు ప్రతి విద్యార్థి పెట్టుకోవచ్చు. సంఘాలలో ప్రతి విద్యార్థి పెట్టుకోలేడు కదా. కొంతమంది నాయకులు ఎదురు, కొంతమంది ఫాలోవర్స్ అవుతారు. విద్యార్థి సంఘాలు ప్రతివాడు పెట్టుకోవచ్చు. ఈరోజు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఉన్నటువంటి కొత్త టెక్నాలజీలో స్టూడెంట్ యూనియన్స్ నుంచి స్టూడెంట్ యూనికాన్స్ ఎలా తీయాలి, నాలెడ్జ్ నుంచి వాల్యూ ఎలా తీయాలి, ఇన్ఫర్మేషన్ని
ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేసి ఇంటరాక్షన్ తోటి ఇన్నోవేటివ్గా ఇన్కమ్ ఎలా తీయాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు. ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఇన్నోవేటివ్గా ఇన్కమ్ ఎలా తీయాలి. ఇది చదువు. 21st సెంచరీలో చదువు అన్నది పుస్తకాలు బట్టేసి మెమరైజ్ చేయడం కాదు. ఈరోజు చదువు ఏమిటి అంటే ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. పర్ప్లెక్సిటీ కానీ, చాట్ జీపీటీ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ మీరు వీటిని ఉపయోగించేసి నేను ఈరోజు నా చదువుతో ఎలా సంపాదించుకోవాలన్నది విషయం. ఇక్కడ ఎవరు వస్తారో ఏదో చేస్తారో కాదు, అమ్ముతూ నేర్చుకోరా తమ్ముడు, కొనుక్కుంటే చదువు రాదురా అమ్మడు. ఇలా గనక చేస్తే చదువుకున్న ప్రతి వాడికి పని చేయొచ్చు, దేశంలో ఉన్న సమస్యలను, ప్రపంచంలో ఉన్న సమాజంలో ఉన్న సమస్యలకి సమాధానాలు తీయొచ్చు, దాంతో మనం లబ్ధి పొందొచ్చు. లబ్ధి తప్పు కాదు, బెనిఫిట్ తీసుకోవడం అనేది తప్పు కానే కాదు. ముఖ్యంగా మనకు కావాల్సింది అంటే మన యువకులు 20 నుంచి 30 సంవత్సరాల యువకులు, 15 నుంచి 30 సంవత్సరాల యువకులు పనిలో నిమగ్నమై పని ద్వారా నేర్చుకుంటే పనికి వచ్చే వాళ్ళు అవుతారు. చదువు అనేది, విద్య అనేది పనితో ముడిపడాలి. పని లేని విద్య పనికి రాని విద్య. కరెక్ట్. ఆదాయం లేని విద్య అధమ విద్య, ఉపయోగం లేని విద్య. అది ఈరోజు జరిగేది అది. ఇట్లా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాం. సో మేము కంపెనీలు పెట్టించడం అనేది ముఖ్యమైన విషయం. ఇది పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ చేస్తాం అన్నమాట. అది జర్నలిజం స్టూడెంట్ చేయొచ్చు, జువాలజీ స్టూడెంట్ చేయొచ్చు, బాటనీ స్టూడెంట్ చేయొచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్ చేయొచ్చు, లాజిక్ స్టూడెంట్ ఎవడైనా చేయొచ్చు. ప్రతివాడు చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆస్కింగ్ టుడే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, స్టార్టప్ ఇండియా చెప్పేది. మన ప్రధాన మంత్రి గారు చెప్పినటువంటిది అనమాట. ఏమిటి అంటే స్టార్టప్ ఇండియా, అంకుర్ ఇండియా, ఉద్యమి ఇండియా. అవును, ఉద్యోగ ఇండియా కాదు, నౌకరీ ఇండియా కాదు. మనం స్వతంత్రం కావాలి, మనం 3వ ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందిన దేశం, 2వ అభివృద్ధి చెందిన దేశంలో ఇంకా పైకి పోవాలంటే, ర్యాంకులో ఇంకా బాగా ఫ్లరిష్ కావాలంటే మన యువజనులు, మన చదువుకున్నటువంటి వాళ్ళు కంపెనీస్ పెట్టాలి. తనకున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి వాల్యూ ఎలా తీయాలనేది చేయొచ్చు. ఇది కాలేజీలో జరగాలి, ఇది ఆచార్యుల అబ్జర్వేషన్లో జరగాలి, ఇది మార్కుల కోసం జరగాలి. అప్పుడు లైన్లోకి వస్తుంది. ఎప్పుడైతే పెద్ద విద్యార్థులు ఎంత చేయగలుగుతుందో, చిన్న విద్యార్థులు, ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూల్ స్టూడెంట్స్ కూడా దీన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రణాళిక. ఇది తప్పకుండా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, డిగ్రీ వచ్చినంత మాత్రాన మీకు ఉద్యోగం రాదు రాదు రాదు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు. 1 కోటి మంది ఈరోజు డిగ్రీ తీసుకొని బయటకు వెళ్తున్నారు. 1 కోటి ఉద్యోగాలు లేవు. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి. 80 లక్షల మందికి ఏం కావాలి? దీని అర్థం చదువు వద్దని కాదు, చదువు పద్ధతి మారాలి, చదువు ఓరియంటేషన్ మారాలి, చదువు ఉత్పాదకంగా ఉండాలి, చదువు పనితోటి ముడిపడి ఉండాలి, చదువు ప్రయోజనకుడిని తయారు చేయాలి. అది చాలా ఈజీ చేయడం. ఈరోజు మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. మండీ సార్ అని చెప్పేసి ఛానల్ ఉంది, మీరు కనుక చూస్తే తెలిసిపోతుంది. బ్రహ్మాండంగా విద్యార్థి తనకున్నటువంటి 1/3 30 మీకు ముందే చెప్పిన జరిగింది. 1/3 33% ఏమో నువ్వు ఆన్లైన్లో చదువుకో, విపరీతంగా ఇన్ఫర్మేషన్ ఉంది. 33% నువ్వు కాలేజీకి రా, విద్యార్థులతో మాట్లాడు, ప్రొఫెసర్తో మాట్లాడు. కాలేజీ వాళ్ళు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి రెడీలో ఉన్నారు. నువ్వు గనక బిజినెస్ మోడల్ కనుక చూపిస్తే నీకు మార్కులు ఇవ్వడానికి రెడీలో ఉన్నారు. ఇది 2వ పార్ట్. 3వ పార్ట్ ఏంటంటే నువ్వు మార్కెట్కి వెళ్ళేసి నువ్వే ఒక వ్యాపార కమర్షియలైజింగ్, మానిటైజింగ్ ఓరియంటేషన్ తోటి తన సరస్వతిని లక్ష్మిగా ఎలా మార్చాలి. నువ్వు సమాజాన్ని లూట్ చేయట్లేదు, సమాధానాలకి సమాధానాలు ఇస్తున్నావు సమాజానికి. దానితోటి వాళ్ళు నిన్ను మెచ్చి సంతోషపడి బాబు ఇది తీసుకోరా అని ఇస్తారు, ప్రతిఫలాన్ని ఇస్తారు. ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో ఇలా కనుక చేస్తే
ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మస్ట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 30% to 50%. ఎస్, చదువు అందరికీ అవసరం. చదువు లేకుంటే వింత పశువు అవుతాడు. నేను ఒక సామెత చెప్తాను. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని చెప్పి మనం ఒక సామెత ఉండేది. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. ఏదో నక్క ఉంటుంది, అది ఎగురి అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అది దొరకదు దానికి. అందుకోసం చెప్పి ఏముంటుందంటే, పోయేటప్పుడు ఏముంటుందంటే అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని అంటుంది అనమాట. ఈరోజు పరిస్థితి ఏమిటంటే అందిన డిగ్రీలు కూడా పుల్లన అయిపోయా, చేదైపోయాయి. డిగ్రీ చేదు కాదు, ద్రాక్ష పళ్ళు పుల్లన ఎట్లయితాయండి? నాకు అర్థం కాదు. అందుకున్నవాడి నాలికలో చేదు లేదండి, నాలికలో అయితే తప్పు లేదండి. నాలిక బాగానే ఉంది, ద్రాక్ష పళ్ళు బాగానే ఉన్నాయి, డిగ్రీ బాగానే ఉంది, సమాచారం బాగానే ఉంది. కావాల్సింది ఏమిటి అంటే అందుకునే పద్ధతిలో తప్పుంది, చదువుకునే పద్ధతిలో తప్పుంది. చేస్తూ నేర్చుకో. నోటితో నేర్చుకోవటం కాదు, చెయ్యితో నేర్చుకో. చేస్తూ నేర్చుకో, కాలుతో నేర్చుకో, కంటితో నేర్చుకో, డబ్బుతో నేర్చుకో, డబ్బు వచ్చేటట్టు నేర్చుకో. ఈ మార్పు అనేది అవసరం. అయితే అందుకునే పద్ధతిలో మార్పు రావాలి. నిత్య నేర్చుకోవచ్చు, ఒకదాని మీద ఒకటి ఒక మెట్టు పెట్టేసి అందుకోవచ్చు. అప్పుడు నీకు ద్రాక్ష పళ్ళు పుల్లని అనిపించవు, నీకు చాలా తీయగా ఉంటాయి. నీ నాలికలో తప్పు కాదు ఇది, ఇది వ్యవహారంలో అది పట్టుకునే పద్ధతిలో తప్పు అనమాట. ఎందుకు అందుకు లేకపోయామంటే ఇది అనమాట. అందినా కూడా ఉపయోగం లేదు, సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ వల్ల ఉపయోగం లేదు. ఈరోజు సబ్సిడీ దొరుకుతుందా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రభుత్వాలు విద్యకు డబ్బు ఇస్తుందా లేదా అన్నది పెద్ద సమస్య ఈరోజు. నేను దాంట్లోకి బోదలుచుకోలేదు. ఇస్తే మంచిదే తీసుకుందాము, ఇవ్వకపోతే మనం ఏం చేద్దాం అన్నది అతి ముఖ్యమైన విషయం అన్నమాట. డబ్బు అవసరం లేకుండా చదువుకునే అవకాశం ఉంది. మై అపీల్ టు ఆల్ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ దాట్ గెట్ ఇన్ టు ప్రొడక్టివ్ ఎడ్యుకేషన్. నా చదువుతో నా అన్నాన్ని నేను ఈరోజు సంపాదిస్తాను, ఇది ఛాలెంజ్. నా చదువే నా అన్నం, నా చదువుతో నా అన్నం, ఇది నినాదం. ఒకరోజు ఒక విద్యార్థి 100 రూపాయలు సంపాదిస్తే చాలు, బ్రహ్మాండమైనటువంటి అవకాశం దొరికే అవకాశం. మీరు చెప్పినటువంటి చాలా విషయాలు నాకు చాలా ప్రాక్టికల్గా అనిపించాయి. సో వీటిని నిజంగా స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఇన్స్టిట్యూషన్స్ ఇంప్లిమెంటేషన్లో పెడితే మనం అనుకున్నటువంటి ఆ మార్పు అనేది వస్తుంది, దేశంలో ఖచ్చితంగా వస్తుంది. అయితే సార్, ఇప్పుడు నేను మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. లైక్ అంటే మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, సో అండ్ ఇప్పుడు హౌ అంటే ఆ ప్లేస్కి మీరు ఎలా వచ్చారు, ఆ స్థాయికి ఎలా వచ్చారు, ఇట్లాంటి తెలుసుకోవాలనుకుంది. తప్పకుండా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సిరికొండ విలేజ్, సూర్యాపేట తాలూకా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా కూడా అయిపోయింది. మనం సూర్యాపేట నుంచి ఖమ్మం పెడుతుంటే ఆఫ్ ద రోడ్ ఉంటుంది అన్నమాట, 5-6 కిలోమీటర్లు. మా ఊళ్ళో జడ్పీ హై స్కూల్ ఉంది. నేను జడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను. 76-71లో నేను స్కూల్ చేశాను. 71-76లో స్కూల్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ సూర్యాపేటలో చదువుకున్నాను. 76-78లో ఇంటర్మీడియట్ చేశాను, 1976-78. తర్వాత గ్రాడ్యుయేషన్ సూర్యాపేటలో చేశాను, ఎస్వి కాలేజ్ సూర్యాపేట. అక్కడ కూడా ఇదనమాట. అది 79-82లో. అయితే నేను మామూలు కుటుంబం నుంచి, సాధారణ కుటుంబం, రూరల్ నుంచి వచ్చినాను. మేము కూలి వాళ్ళం, జనరల్గా బట్టలు కుట్టి జీవితం నడిపించేది, లైవ్లీహుడ్ నడిచేది. మా అమ్మ మంచి టైలర్, మా నాన్న టైలర్ పని చేస్తాడు. మా ఇంట్లో అందరికీ టైలర్ వచ్చు, మా అన్నయ్యకు, మా అక్కయ్యకు, మా చెల్లెలకి, అందరికీ టైలరింగ్ వచ్చు. మేము పుట్టడంతో టైలరింగ్ నేర్చుకొని పుట్టాను, ఎందుకంటే మా మమ్మీ ఆల్రెడీ టైలరింగ్ చేస్తుంది కాబట్టి. అయితే నేను నా ఎడ్యుకేషన్ని, టైలరింగు ఎడ్యుకేషన్ 2 ప్యారలల్గా నడిచాయి. ఓకే, నేను ఎప్పుడు కూడా టైలరింగ్ వదిలిపెట్టలేదు. టైలరింగ్ తోటి నేను ఎడ్యుకేషన్ పట్టుకునేవాడిని. చదువు పట్టుకోవడానికి నాకు టైలరింగ్ బాగా ఉపయోగపడేది అనమాట. ఓకే, తర్వాత స్కాలర్షిప్లు వచ్చాయి, మామూలుగా గవర్నమెంట్ సపోర్ట్ కూడా దొరికింది. బట్ అయినా కూడా నాకు చదువు కావాల్సినటువంటి పూర్తి డబ్బు నాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రాలేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెకేషన్ ఉందనుకోండి, తిండి దొరకాలి, ఎట్లా దొరుకుతుంది? స్కాలర్షిప్ తోటి నడవలేదు కదా, ఫీజులు కావాలంటే కూడా కావాలి కదా. సో టైలరింగ్ చేస్తూ చేస్తూ నేను చదువుకునేవాడిని. నేను సూర్యాపేటలో, నేను ఊళ్ళో పనిచేసేవాడు, ఊళ్ళో టైలరింగ్ పనిచేసేవాడు సిరికొండ విలేజ్లో. అక్కడ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు అక్కడ కూడా టైలరింగ్ పనిచేశాను. తర్వాత నేను 1 సంవత్సరం చదువు వదిలిపెట్టేసి పూర్తిగా టైలరింగ్ నేర్చుకున్నాను, దగ్గర 78-79లో.
ఎందుకంటే నాకు టైలరింగ్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. సో 78, 79 నేను ఇంటర్మీడియట్ తర్వాత పాస్ అయ్యి కూడా ఒక సంవత్సరం ఆపేసి టైలరింగ్ మంచిగా నేర్చుకొని 79, 80, 82లో నేను మళ్ళీ గ్రాడ్యుయేషన్ చేయను. నేను కామర్స్ బీకాము ఇంటర్మీడియట్ కామర్స్ చేశాను, పీజీ కామర్స్ చేశాను. నాకు ఒక బాధ అనిపించేది ఏంటంటే నేను వ్యాపారం నేర్చుకున్నాను, కానీ నేను వ్యాపారం ఎప్పుడు చేయలేదు. ఓకే. వ్యాపారం నేర్చుకుంటూ వ్యాపారం చేయలేదు, వ్యాపారం నేర్చుకున్న తర్వాత వ్యాపారం చేయలేదు. వ్యాపారం నేర్చుకోవడానికి నేను టైలరింగ్ చేసినాను. నాకు ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది. వ్యాపారం నేర్చుకోవడానికి డబ్బులు ఎందుకు రావు? వ్యాపారం నేర్చుకునేటప్పుడు డబ్బులు రావాలి అనేది నా కాన్సెప్ట్. కరెక్ట్. లే వ్యాపారం నేర్చుకున్న తర్వాత వస్తాయి. తప్పున్నర. వ్యాపారం నేర్చుకునేటప్పుడే వ్యాపారం నుంచి డబ్బు రావాలి. అసలు వ్యాపారం అలా నేర్చుకుంటే అది నిజమైన వ్యాపారం. నిజం. సో ఇది నాకు చాలా ఆశ్చర్యం. నేను టైలర్గా పనిచేసి బీకామ్ ఎంకామ్ చేయాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే బీకామ్ ఎంకామ్ చేస్తే నేను వ్యాపారం చేయొచ్చు కదా. 1/3 ఆఫ్ మై సబ్జెక్ట్ ఏదైతే మార్కెట్కి వెళ్ళేసి నేను నా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. 1/3 కాలేజీలో కూర్చుంటాను, 1/3 మార్కెట్కి వెళ్తాను, 1/3 ఆన్లైన్లో చదువుకుంటాను, పని అయిపోతుంది కదా. ఇది కొత్త ఆలోచన. నేను ఎప్పుడైతే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. 10 సంవత్సరాలు ఉస్మానియాలో జాబ్ చేశాను. ఇక్కడ నుంచి పిహెచ్డీ అయిన తర్వాత మేము బాంబే వెళ్ళిపోయాను. ఐఐఎంలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను అనమాట. నేను యాక్చువల్గా ఈ రియలైజేషన్ మొత్తం కూడా అక్కడ మొదలు పెట్టాను. ఎందుకంటే ఉస్మానియాలో నాకు ఈ అవకాశం ఎప్పుడు దొరకలేదు, అక్కడ దొరికిందనమాట. అక్కడ ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఏమిటి అంటే చదువు ఖర్చు చదువుతూనే తీయాలి. ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎర్న్డ్ ఇన్ ఎడ్యుకేషన్, త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఫర్ ఎడ్యుకేషన్. చదువు ఖర్చు చదువులోనే తూనే తీయాలి. కత్తితోనే తీయాలి అంటారు కదా. ఖర్చును చదువుతోనే తీయాలి అనేది అనమాట. సో ఇది నాకు రియలైజేషన్ వచ్చింది, దీంతో చేశాను. సో ఇది ప్రతి సబ్జెక్టు కూడా చేయొచ్చు. ఉస్మానియాలో ఎంకామ్ చేసే రోజుల్లో నేను 82, 84లో చేశాను. హైదర్గూడలో బ్రాడ్వే టెల్లర్స్ అని చెప్పేసి ఉంది, అక్కడ నేను పనిచేసేవాడిని. నేను ఊరికే వచ్చాను, ఎంకామ్ ఎంట్రన్స్ కోసం వచ్చినాను. నా దగ్గర 50 రూపాయలు 40 రూపాయలు ఉంటాయి. అయిపోయా. నిజాం కాలేజ్ హాస్టల్లో ఉన్నాను. ఐటీ భవన్, ఇన్కమ్ ట్యాక్స్ భవన్ ఎదురుగా, ఐకార్ భవన్ ఎదురుగా ఉండేము. అవి డబ్బులు అయిపోయాయి. సో అక్కడే బ్రాడ్వే టెల్లర్కి వెళ్ళేసి, ఏమంటే నాకు పని వస్తుంది, నాకు పని ఇవ్వండి అంటే, నువ్వు ఎందుకు వచ్చావంటే ఇక్కడ నేను చదువుకోవడం కోసం పని ఎందుకు చేస్తున్నావు అని, డబ్బులు ఏమని నేను చెప్పాను. పని ఇచ్చారు. సో నేను పని చేసేవాడిని. సో పని చదువు ఈ రెండు కనుక చేయగలిగితే బాగుంటుంది. చదువును పనిగా మార్చడం అనేది అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు, వైస్ ఛాన్సలర్స్, డీన్స్ చేయాల్సిన పని. చదువును పనిగా మార్చడం, పొలిటికల్ సైన్స్ కావచ్చు, కానీ మ్యాథమెటిక్స్ కావచ్చు, జువాలజీ కావచ్చు, జియాలజీ కావచ్చు, ఏదైనా చదువు అనేది పని. జర్నలిజం ఏదైనా సరే పని అనమాట. సో చదువును పనిగా మార్చేటువంటి ప్రణాళిక చేయడం అనేది నేను ముఖ్యంగా తీసుకున్నాను. నేను ఐఐఎం ముంబైలో ఒక కంపెనీ, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రాజెక్ట్, ఒక 50 లక్షలతోటి ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సెంటర్ ఫర్ స్టూడెంట్ స్టార్టప్స్ అని స్టార్ట్ చేశాను. సెంటర్ ఫర్ స్టూడెంట్ స్టార్టప్స్. దాంతో విద్యార్థుల్ని మీరు కంపెనీస్ పెట్టాలి, మీరు మార్కెట్కి పోయి అమ్మాలి, ఈ అమ్మిన అనుభవంతో మీరు అసైన్మెంట్ రాయాలి, వీటికి మేము మార్కులు ఇస్తామని చెప్పి మొదలుపెట్టాం. మొదట్లో ఈ ప్రోగ్రామ్ కొంతమంది చాలా ఆశ్చర్యపోయావు, ఇదేంటి అని చెప్పేసి. కానీ తర్వాత అర్థమైపోయింది. ఈరోజు కొన్ని 100 కంపెనీస్ వచ్చేసాయి. మంచి యూనికార్న్స్, 1000 కోట్ల విలువైన కంపెనీస్ కూడా కొన్ని వచ్చేసాయి. దగ్గర ఒక 20-25 వేల మంది స్టూడెంట్స్ మేము ఇలా ట్రైన్ చేయడం జరిగింది. తర్వాత నేను రకరకాల యూనివర్సిటీస్కి వెళ్తాను, బయటకు వెళ్ళేసి ఈ విషయం మాట్లాడతాను. నేను హైదరాబాద్లో మహేంద్ర యూనివర్సిటీ, తర్వాత గట్కేసర్లో శ్రీనిధి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీకి వెళ్ళేసి ఈ మండీ ప్రోగ్రామ్ జరుగుతాను. మండీలో ఉన్నది ఏంటంటే, అమ్ముతూ నేర్చుకోరా తమ్ముడు, కొనుక్కుంటే చదువు కాదురా. నేను ఒక సాంగ్ లాగా ఇది చెప్పడం జరుగుతుంది పిల్లల్ని ఇన్స్పైర్ చేయడం కోసం. బేచో 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 సీఖో అంటే అమ్ముతూ నేర్చుకుంటే నీకు వస్తుంది అని చెప్పటం అన్నమాట. ఏమమ్మాలి, ఏది నేర్చుకున్నావో దాన్ని అమ్మేసి ఎప్పుడు అమ్మాలి.
ఎప్పుడు నేర్చుకుంటే అప్పుడే అమ్మేసాయి. ఎందుకు అమ్మాలి? అది అమ్మితే తెలుస్తుందిరా బాబు అని చెప్తాను నేను యాక్చువల్గా. అంతే. అమ్మడం అంటే అది ఏదో ఊరికే అయిపోయి అమ్మడం కాదు. కన్విన్స్ చేయాలి, మాట్లాడాలి, చెప్పించాలి, ఒప్పించాలి, సమస్య తెలుసుకోవాలి. ఇదే చదువు. కరెక్ట్. ఎందుకు అమ్మాలి అంటే ఇది అన్నమాట. ఎవరికి అమ్మాలి? ఎవరు కొంటే వాళ్ళకి అమ్ము. ఎవరికి అమ్మాలో తెలుసుకొని అమ్ము. ఎవరికి అమ్మొద్దో తెలుసుకొని అమ్ము. ఎవరి దగ్గర కొన్నవో వాళ్ళకే అమ్ము. జిస్సే సీకా ఉసీకో బేచో. నీ టీచర్స్ దగ్గర నువ్వేదైతే నేర్చుకున్నావో అదే దాని మీద నువ్వు టీచర్స్కి అమ్మగలిగితే నువ్వు నిజమైన స్టూడెంట్ అని చెప్పి టీచర్ నిన్ను మెచ్చుకుంటాడు. ద్రోణాచార్యుడు అంటే అర్జున్ తోటి, నువ్వు గనక నాకు చెప్పే రోజు వస్తే నీకు నేను స్టూడెంట్ అవుతాను అని చెప్తాడు. నేను మండిసరిగా నా స్టూడెంట్కి చెప్పేది ఏంటి అంటే, వాడు నాకు వచ్చి చెప్పాలి, సార్ ఇలా గనక చేస్తే నిజంగా వ్యాపారం నడుస్తుందని చెప్తే నేను అప్పుడు నేర్చుకుంటాను. టీచర్ షుడ్ బికమ్ ఏ స్టూడెంట్ ఫర్ ఎ స్టూడెంట్. ఇది అన్నమాట. ఎవరికి అమ్మాలి అంటే టీచర్స్కి అమ్మొచ్చు. ఇది అన్నమాట. కహా బేచ్నా జహా సీకా వహీ బేచో. ఈరోజు పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో చదువుకుని అమెరికాలో పనిచేస్తాడు. అదేంద్రబాయ్ నువ్వు అయ్యే చదువుకున్నాడు, నువ్వు ఇక్కడ అమ్మితే నీకు ఇక్కడ మార్కెట్ లేదు రాబాయ్, నువ్వు ఆడికెళ్ళి పోవచ్చు రాబాయ్. నువ్వు ఓపీటీ సిపిటీ చేయడం కూడా ఆడదాకేంద్ర రాబాయ్. ఈడ ఓపీటీ సిపిటీ చేస్తాడా కాబట్టి ఈయన ఓపీటీ సిపిటీ. ఓపీటీ అంటే ఏంటి? ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సిపిటీ అంటే ఏంది? కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకే. యాక్చువల్గా విద్యార్థులు అనేది చేస్తే అదే. బేచో 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 సీఖో. ఇది ఓపీటీ, ఇది సిపిటీ. అమెరికా పోయి 50 లక్షలు పెట్టి ఆడి దగ్గరికి పోయి వాడు వద్దని వీడు పెట్టుకొని ఓపీటీ సిపిటీ అంటే ఏంటి? ప్రాక్టికల్ ట్రైనింగ్, ప్రొడక్టివ్ ట్రైనింగ్ ఈజ్ ఓపీటీ. సీతాఫల్ మండికి పోయి అమ్ము, సబ్జీ మండికి పోయి అమ్ము, హయత్ నగర్ వచ్చి అమ్ము, తప్పే ఉంటాయి. సో జహా సీకా వహీ బేచో, జబ్ జబ్ సీకా తురంత్ బేచో, जिससे सीखा उसी को बेचो, बेचो बेचो सीखो सीखो, थोड़ो जोड़ो जोड़ो थोड़ो. ఇన్ఫర్మేషన్ నువ్వు బ్రేక్ చేయాలి, కంబైన్ చేయాలి, అనలైజ్ చేయాలి, సింథసైజ్ చేయాలి. అప్పుడే నీకు నాలెడ్జ్ వస్తుంది. జోడో థోడో థోడో జోడో, బేచో సీఖో సీఖో బేచో. ఇట్లా ఈ పర్సనల్ లైఫ్ నుంచి వచ్చేటువంటి లెసన్స్ తోటి ఇది చేయటం జరిగింది. I got awards for it. ISB హైదరాబాద్ gave me an award. ఓకే. ఇది 2009లో ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇది ఎవరికి అవసరం అంటే, డబ్బు అవసరం ఉన్న వాడికి, ఉద్యోగం అవసరం ఉన్న వాడికి ఇది అవసరం. బాగా డబ్బులు ఉన్న వాడి పిల్లలకి ఇది అవసరం ఉండకపోవచ్చు. అలా నేర్చుకోవాల్సిన వాళ్ళు ఐఎస్బి స్టూడెంట్స్ వేరే రకంగా చదువుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఐఎస్బి లాగా, ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉస్మాన్ యూనివర్సిటీ లాగా చదువుకుంటారు. ఐఎస్బి లాగా ఎలా చదువుకుంటారు? 50 లక్షలు ఎట్లా ఫీజు ఎట్లా వస్తుంది? సో ఇది ఎవరికి అవసరం అంటే బీద, బిక్కి, అనగబడినటువంటి వర్గాలు, మొదటిసారి చదువులోకి వచ్చేటువంటి వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఉద్యోగం దొరకదని అనుకునే వాళ్ళు, తన కాలం మీద తను నిలబడాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగం అనమాట. కొంతమంది మంచి బ్రహ్మాండమైన లక్షల కోట్లలో పుట్టారనుకోండి, వాడికి అవసరం ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళే డబ్బు గురించి చాలా ఆలోచిస్తారు, వాళ్ళే మంచిగా ఆలోచిస్తారు, వాళ్ళే ఎక్కువ పని చేస్తారు. కరెక్ట్. ఈ అనగారిన వాళ్ళు ఎందుకున్నారంటే అలా ఆలోచించగానే అనగారినాయి. సో చదువుని ఎలాగైనా పట్టాలి. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనే కాదు, అందిన ద్రాక్ష పళ్ళు తీయన ఎలా ఉండాలి అని ఇది పద్ధతి అనమాట. ఇది నా పర్సనల్ లైఫ్ నుంచి వ్యవహారం. బ్రహ్మాండంగా 4-5 కంపెనీస్ పేర్లు కూడా చెప్తాను మీకు. ఇది వావే అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. పరేష్ మసాదే బ్రహ్మాండమైన కంపెనీ నడిపిస్తున్నాడు. దగ్గర 60-70 కోట్ల వాల్యుయేషన్ ఉంటుండొచ్చు. విధంగా ఒక క్యాషిఫై అనే కంపెనీ ఉంది. క్యాషిఫై అంటే మొబైల్ పాత ఫోన్స్ తీసుకొని కొత్త ఫోన్స్ ఇస్తాడు. ఓకే. రిఫర్బిష్డ్ ఫోన్స్ ఇస్తాడు. మీకు జనరల్గా మీకు బయట కనపడదు. క్యాషిఫై అంటేనే డబ్బు చేసుకోవడం. యాక్చువల్గా నీకు
పాడైపోయినటువంటి ఫోన్ని డబ్బులు మార్చుకోవడం క్యాషిఫై. సో వాడు నా స్టూడెంట్, నేను వాడి దగ్గర నేర్చుకునేది ఏంటంటే నేను సరస్వతిని లక్ష్మిగా ఎట్లా మార్చుకోవాలంటే క్యాషిఫై పెట్టుకుంటాను. 1000 కోట్ల కంపెనీ అది. రేపు IPO వచ్చే అవకాశం ఉంది షార్ట్లీ. అది ఇంకా పాలిగాన్ అని ఒక కంపెనీ ఉంది, జైకా తడక అనే ఒక కంపెనీ, కుకింగ్ కంపెనీ, సోషల్ మీడియా కంపెనీ ఒకటి ఉంది. ఓకే. కుకింగ్ కంపెనీ ఇది. మజెంటా అని ఒక కంపెనీ ఉంది. ఇలా కొన్ని వందల కంపెనీస్ వచ్చేసాయి. ఇక్కడ ఏం లేదు, సాధన. సరస్వతిని మనం సాధిస్తే లక్ష్మిగా మారుతుంది. యాక్చువల్గా అక్కడ దుర్గ కూడా వచ్చేస్తుంది. యాక్చువల్గా సరస్వతి ఎప్పుడైతే లక్ష్మిగా మారుతుందో అక్కడ దుర్గ అవసరం. సరస్వతి, దుర్గ, లక్ష్మి 3 ఈ ఎనర్జీస్ అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ది హోల్ ఐడియా. ఓకే, చాలా గొప్పగా చెప్పారు సార్. ఎంతో ఎన్లైటింగ్గా ఉంది మీరు చెప్పినటువంటి విషయాలు. నా లైఫ్లో నేనేంటంటే అకాడమికల్లీ కొంత అంటే బ్యాక్వర్డ్ ఉండేవాడిని. సో నాకు అందుకే అనిపిస్తుంది అనమాట, అంటే నేను ఎక్కడ బ్లండర్స్ చేసినా, నేను ఎక్కడ మిస్టేక్స్ చేసినాను, వాటిని కరెక్షన్ చేసుకోవడానికి నాకు అవకాశం లేదేమో ఈరోజు. బట్ ఈరోజు ఎవరైతే ఉన్నారో వారు అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి సార్? లైక్ మనకి ఏదో తెలుసుకోవాలన్నటువంటి ఆతృత ఉంటే దట్ ఈస్ ఎడ్యుకేషన్. అది మనము టెక్స్ట్ బుక్స్లోనైనా తెలుసుకోవచ్చు, లేదా బయట మీరు చెప్పినట్లు లైక్ ఏదైనా ఒకటి సేల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి నాలెడ్జ్ అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది. అంటే పుస్తకాలు చదివి దానికి ఆన్సర్స్ రాసి ఎగ్జామ్స్ పాస్ కావాల్సిన అవసరం లేదు. అంటే నాలెడ్జ్ కోసం డైరెక్ట్ వచ్చేస్తుంది ప్రాక్టికల్గా, అండ్ ప్రొడక్టివ్గా కూడా ఉంటుంది. సో వెరీ గుడ్ సార్, మీతో ఈ పాడ్కాస్ట్ చేయడం అనేది నాకెంతో ఆనందంగా ఉంది. అంటే నాకు ఆనందం అనే దానికంటే లైక్ దీని నుంచి ఒక వాల్యుబుల్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఉన్నటువంటి స్టూడెంట్స్కి వెళ్తుందని ఒకటి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you very much. All the best. And I like the way which you ask the questions. They are very, very important. Let us work for the development of Telangana graduates and also for the whole country's graduates. And today we require educated people who don't require jobs. And they should get jobs and they should give jobs. Jai Hind.